ఒక టైటిల్ ఈ సభకు పెట్టారు గనక, ఒక సందర్భానుసారమైన వాక్యాన్ని చెప్పమని వీళ్ళు కోరుకున్నారు గనక, ఒక పట్టికలో మనం నిలబడి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. వాళ్ళ కోరిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ రెండో మరణాన్ని గుర్చిన ఉదంతం మనకు తెలియాలి. అసలు అది ఎలా ఉంటుందో మనకు తెలియాలంటే ఈ భౌతిక మరణం యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియాలి. ఇది ఒకదానికొకటి అవినాభావ సంబంధం, అంటే ఒకదానికొకటికి మింగుడు పడని అవినాభావ సంబంధం. ఎందుకు ఈ మానవ ప్రపంచం ఇలా తయారైందో మనకు తెలియాలి అంటే అనేక సందర్భాలు బైబిల్లో పొంకాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి మనకు సమయం సరిపోదు. వాటన్నిటి గురించి మాట్లాడడానికి మొదలు పెడితే వినగలిగే ఆసక్తి కూడా కూర్చునే వాళ్ళకు కూడా ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మనం ఆలోచించవలసిన ఒక్క సందర్భం మనకుంది. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 49వ కీర్తన, కీర్తన గ్రంథము 49వ కీర్తన, కీర్తన గ్రంథము 49వ కీర్తన మొదటి వచనం నుంచి సుమారు 7వ వచనం వరకు చదువుతాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గదను, సితార తీసుకున్న మరుగు మాటలను బయలుపరచదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలముల్లో నేను ఎలా భయపడవలను? తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది ఏమన్నా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. మన క్రైస్తవ్యానికి మరి ఎలా వచ్చిందో అలవాటు తెలియదు, కానీ వాక్యం అర్థం కాకపోయినా అర్థమైనట్టు యాక్టింగ్ చేస్తాం. మనం ఎక్కడైనా యాక్టింగ్ చేసినా పర్లేదు. నీ గవర్నమెంట్ సెక్టార్లో యాక్టింగ్ చేయి, 1వ తారీఖు జీతం వస్తుంది, పర్లేదు, నడిచిపోతుంది. నీ ప్రైవేట్ సెక్టార్లో కూడా నువ్వు యాక్టింగ్ చేయి, నలుగురితో నడిచిపోతుంది. చివరికి సంసారంలో నీ కూరలు ఉండడం రాకపోయినా యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, నడిచిపోతుంది. నువ్వు ఏదైనా ఎక్కడ ఏ జోనర్లో అయినా నీకు తెలియని విషయాలతో నలుగురితో నడిస్తే పోతుంది, కానీ వాక్యం దగ్గర అలా కుదరదు. వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. మనకి తెలియకపోయినా తెలిసినట్టు ఆ వాక్యానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చామంటే, తప్పుడు వివరణ మనకు తోసినట్టు ఇవ్వడం మొదలు పెట్టాము, వినేవాడికి ప్రమాదమే. చెప్పండి, చెప్పేవాడికి ప్రమాదమే. చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది వాక్యం. ఏమందంటే, ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఇప్పుడు నిజాయితీ ఒప్పుకుందాం. ఇప్పుడు చదివిన కీర్తన మనకు తెలియదు. ఏంటి దాని సందర్భం? ప్రతి కీర్తనకి, ప్రతి వచనానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి పుస్తకానికి, ప్రతి రైటర్కి ఒక కాలం వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. ఆ కాలాన్ని, ఆ కాలంలో ఇమిడిపోయిన ఆ సమకాలీన సమయాన్ని, చరిత్రని ఇంకా మాట్లాడుకుంటే ఆ జాగ్రఫికల్ మూమెంట్ని మనం చూస్తేనే కొన్ని విషయాలు మనకు స్పష్టత వస్తాయి. అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వాక్యం చదివితే మనకి వాక్యంతో ఉపయోగం లేదంటే ఉపయోగం లేదు, 100కి 200% లేదు. చాలామంది అడుగుతుంటారు, అలాంటి వేదికల దగ్గరకు వచ్చి దైవజనులు వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు. విశ్వాసులు మంచిదే, విజ్ఞాపన ప్రార్థన వేరు, మీ కొరకు చేసేది విజ్ఞాపన. మా కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయండి అని అడుగుతారు. అడిగిన వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు కుదురుగా ఉంటారా? ఏమంటారంటే, మా కోసం ఏమైనా చెప్పాడా దేవుడు అని అడుగుతారు. మీకోసం మాకేమీ చెప్పడు. నేను సీరియస్గా చెప్తున్నా, మీకోసం మాకేమీ చెప్పడు. మీరు పదే వచ్చి మా కోసం ఏమైనా చెప్పాడా, ఏమని చెప్పాడంటే ఇంకేదో చెప్పేస్తాను. చెప్పమా,
మీకోసం మాకేం చెప్తాడు, మా కోసం మీకేం చెప్తాడు? నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒక్క ఛానల్ ఉంది, దాని పేరు వాక్యం. ఆ వాక్యంలోంచే చెప్తాడు, ఆ వాక్యంలో నుంచే మాట్లాడతాడు. అంటే దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడంటే వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఎలా వాక్యం ద్వారా మాట్లాడతాడంటే, నీకేదో బాధలు ఉంటాయి, నీకేదో ఇబ్బందులు ఉంటాయి, నీకేదో సమస్యలు ఉంటాయి, లేదు నీ సొంత వారి చేతే నీకు పడని పొసగని అనేక పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటి మధ్య నలిగిపోయి ఎక్కడికి పోయి నీకు సమాధానం దొరకని అనేక పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటి మధ్య ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలోంచి దేవుడు ఎలా మాట్లాడతాడంటే, ఆల్రెడీ నీలాగే సంసారంలో నలిగిపోయిన తల్లుల చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. ఆ చరిత్ర చదువుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, అంత ఘోరమైన బాధల్లో పడిపోయిన ఆ తల్లిని లేవనెత్తిన దేవుడు ఈ తరంలో నన్ను కూడా లేవనెత్తుతాడని ఒక ధైర్యం వస్తుంది చూసారా, అది మాట్లాడడం అంటే. రెండవది, నువ్వు ఏదైతే స్వజనుల చేత ఇబ్బంది పడుతూ, సొంత వారి చేత దేశింపబడుతూ, నమ్మక ద్రోహానికి గురవుతున్నప్పుడు, నీకన్నా ఘోరాతి ఘోరంగా చిన్న వయసులోనే సహోదరుల చేత నమ్మక ద్రోహానికి గురైన భక్తుల చరిత్రలు ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు వారిని గోతుల్లోంచి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడన్న సంగతి నువ్వు చదువుతున్నప్పుడు నీకు ఒక ధైర్యం వస్తుంది చూసారా. ఆ ధైర్యం వస్తున్నప్పుడే నీకు అర్థం కావాలి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు మాట్లాడడం అంటే. కాకపోతే వాక్యాన్ని అలా చదవట్లేదు. ఆ రోజు ఆ దుష్టాంతాలకు ఉన్న సంగతిని ఎందుకు రాశాడు? యుగాంతమందున్న మనకే చెప్పండి, బుద్ధి కలగాలి, కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఇదా దేవుడు ఇలా మాట్లాడతాడా, మనిషి మంచిగా దేవుడు కోరుకున్న ఆజ్ఞ ప్రకారం నడిస్తే ఇలా గైడ్ చేస్తాడా, ఒకవేళ నడకపోతే ఇదిగో ఇలా పనిష్మెంట్ చేస్తాడని అన్ని చరిత్రలు రాశాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉంటే మీ పిండి పిసుకు తొట్టే, మీ బుడ్డలో నూనె సమృద్ధిగా నేను దీవిస్తా అన్నాడు, మీరు ఇలా ఉంటే మీ గుడారంలోకి ఏ తెగులు రాదన్నాడు, మీరు ఒకవేళ ఎలాంటి ఆజ్ఞలు అతిక్రమిస్తే మీ గుడారంలోకి తెగులు ప్రవేశిస్తుంది అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? మీకు ఆకల దప్పులతో అలమటించిపోతారన్నాడు. ఇది అడుగడిగినా చెప్పాడంటే, చాలా మంది అడుగుతారు, మా వ్యాపారం అభివృద్ధి పొందట్లేదు, మా వ్యాపారం అభివృద్ధి పొందలేదంటే దానికి సూత్రం ఒకటే, బైబిల్లో ఒక మాట ఉంది, యథార్థవంతులు తప్పక చెప్పండి వర్ధిల్లుతారు. జెన్యూన్ అంటే నువ్వు చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ నీ రూపాయి నీకు కలిసి రావాలంటే బైబిల్ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? జెన్యూన్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. వచ్చేది 10 రూపాయలైనా సరే పోటీ ప్రపంచంతో పోటీ పడిపోకుండా ఆ 10 రూపాయలతో నువ్వు ఎప్పుడైతే దేవుడు బట్టి నాకు దేవుడు ఇదే ఇచ్చాడని నువ్వు ఎప్పుడైతే తృప్తిగా ఉంటావో ఆ 10 రూపాయలనే నీకు సమృద్ధిగా మారుస్తాడు. ఇలా బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్ మనల్ని గైడ్ చేస్తుంది. అందుకే దావీదు గారు ఏమంటారంటే, నీ వాక్యము నా పాదాలకి దీపం. నీ వాక్యం నా పాదాలకు దీపం అంటే నిజంగా బైబిల్ ఇలా పెట్టుకుని చీకట్లో నడిచెళ్ళిపోమని కాదు. దాన్ని పొయిటిక్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఒక పోలికగా, ఒక పద్య భాగంలో, కావ్య భావంలో వ్యక్తీకరిస్తున్న పద విభజన. అంటే దాన్ని చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి? ఏదో తెలియని విషయాన్ని తెలిసిన వాటితో పోలుస్తూ మాట్లాడుతున్న సందర్భాలు అవి. నీ వాక్యము నా పాదాలకి దీపం అంటే ఏంటి? చీకట్లో ఎవడన్నా నడుస్తాడు, ఆ చీకట్లో నడుస్తున్న వాడికి గొయ్యుందో, నుయ్యుందో, పాముందో, పదుందో, వాడికి ప్రమాదం ఉందో తెలియాలి అంటే, ఆ ప్రమాదంలోంచి వాడు బయటపడాలి అంటే వాడి చేతులు ఏముండాలి చెప్పండి? ఒక టార్చ్ లైట్ ఉంది. వాడి చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంటాడు. ఎదరు ఏముంది? గొయ్యుందా, పాముందా, నుయ్యుందా, వాడికి అర్థమవుద్ది. వాడి చేతిలో టార్చ్ లైట్ ఉంటాయి. అలాగే ఈ అంధకారమైన ఈ సామ్రాజ్యంలో, ఈ సాతాను సామ్రాజ్యంలో బ్రతుకుతున్న మనం ఏది చెడో, ఏది మంచో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, ఏమి నిర్ణయించుకోవాలో, ఏమి నిర్ణయించకూడదు, కాపురం, ఉద్యోగం, సంపాదన, ప్రతి దాన్ని గైడ్ చేసి నువ్వు ఇలా నడవాలి అబ్బాయి అని నిన్ను నన్ను గైడ్ చేసే ఒకే ఒక్క లైట్ వాక్యం. గుర్తుపెట్టు. అందుకే ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ చదవాలి అంటే కాలము చెప్పండి, ఆ సమకాలీన పరిస్థితులు చెప్పండి, చరిత్ర చెప్పండి, అంటే భౌగోళిక జాగ్రఫీ, వాళ్ళ భౌగోళిక పరిస్థితులు మనకు తెలియాలి. ఏ వాక్యానికని ప్యాటర్న్ ఉంటుందంటే ప్రతి వాక్యానికి ప్యాటర్న్ ఉంటుంది. అది లేకుండా చదివితే ఏమవుద్ది అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని ఓ మనిషి ఈ మధ్యకాలంలో వాక్యం చదివాడంట. చదివి ఏం చదివాడంటే, రేపు ఊరు వెళ్ళాలి ప్రవ్వా, నేను ఊరు వెళ్ళాలి వద్దు, ఇప్పుడు అర్జెంట్గా నాకు చెప్పన్నాడంట. రేపు ఊరు వెళ్ళాలి ప్రవ్వా, రేపు నేను ఊరు వెళ్ళాలి వద్దే చెప్పంటే ఇలా బైబిల్ని కొట్టి ఇలా తెరిచాడట. ఇలా బైబిల్ని కొట్టి ఇలా తెరిచినట్టునే అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ వెంటనే బ్యాగ్ చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అడుగుతున్నాను, అంతటా అతను లేచి బయలుదేరా అంటే దానికి సందర్భం లేదా వాక్యానికి అని అడుగుతున్నాను. ఆ కిందికి చదువు, ఆ కింద ఏమన్నా ఉంటుంది తెలుసా? అంతటా అతను లేచి బయలుదేరినంటే ఊరేసుకున్నాడు అని ఉంటుంది కింద. చదవు.
ఆ ఉరేసుకున్న సందర్భం ఏమైతే ఇస్కరియోతు యోధ, దీన్నే కాంటెక్స్ట్ అంటారా. టెక్స్ట్ అంటే సందర్భము, కాంటెక్స్ట్ అంటే అధ్యాయానికి, పుస్తకానికి, వచనాలకి, ప్రతి దానికి సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలోకి వెళ్ళే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే ఏంటి 49వ కీర్తన, ఇదంతా మనకు అర్థం కావాలని బైబిల్ కూర్పుని ముందస్తు స్థాయిలో భవిష్యత్తును ఆలోచించి చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని చిత్తానుసారంగా ఈ బైబిల్ని ఒక నడవడికలోకి తీసుకొచ్చిన పురాతనమైన ప్రవక్తలు కానీ, రైటర్స్ కానీ, సమకాలీన బైబిల్ సొసైటీ వారు కానీ ప్రతి ఒక్కరికి సౌలభ్యంలోకి రావడానికి కొన్ని ఇంటులు మనకి ఇచ్చారు. అందులో ఒక గుర్తులే ఆ కీర్తనకి పైన ఒక హెడ్లైన్ ఇచ్చారు చూడండి. ఏంటట? కోరాహు కుమారులు. ఎవరు కుమారులు? కోరాహు కుమారు. ఇవ్వ ప్రశ్న, కోరాహు అంటే ఎవరు? మళ్ళీ ప్రశ్న ఎదుగుతున్నాను. కోరాహు అంటే, ఇప్పుడు ఈ కీర్తన ఏంటో మనకు అర్థం కావాలంటే ఇదిగా కోరాహు అంటే ఎవడు? మోసే గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే 10 అయింది. తెలుసు మోసే గారు, మినిమం బేసిక్స్ మనకి క్రిస్టియానిటీకి. అయితే మోసే గారు ఎవరైతే ఉన్నారో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని అరణ్యంలో నడిపించి ఇక నేడో రేపో కానాను వాగ్దాన భూభాగంలో అడుగు పెడుతున్నారు అనుకునే సమయానికి సొంతోలు తిరగబడిపోయారు మోసే మీద. ఎవర్రా సొంతోలు తిరగబడిపోయిందంటే ఎదురింటి ఎల్లయ్య, పక్కింటి పొల్లయ్య కాదు, బాబాయ్ గారు అబ్బాయి. ఎవరా? బాబాయ్ గారు అబ్బాయి కోరాహు. అంటే కోరాహు మోసేకు తమ్ముడా? తమ్ముడే. రాసి పెట్టుకోండి, మనకు అతిపెద్ద ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరని చెప్పనా? ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు కాదు, చెప్పండి. మనోళ్ళు. ఎవరు? సొంతోళ్ళు. గుర్తుపెట్టుకోండి, మనోళ్ళే. వీళ్ళకన్నా ప్రమాదకరం ఎవరు ఉండరు. మోసే మీద తిరగబడింది ఎవరంటే సొంతోళ్ళు. సొంత వారు ఆయన మీద తిరగబడ్డారు. సహోదరులు, బాబాయ్ కొడుకు తిరగబడ్డాడు. ఏ విషయంలో తిరగబడ్డాడు? నువ్వు ఒక నాయకుడివి, నువ్వు నడిపిస్తున్నది ఒక సేవ, నీ సేవ వెనకాల మేము నడవాలి, నీది ఒక సంఘము, నువ్వు చెప్పినట్టు మేము నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, నువ్వు చెప్పినట్టు మేము చెయ్యాలి, చెయ్యము అన్నారు. ఎప్పుడైతే ఈ జెండా ఎగరేసాడు, ఈ జెండా ఎగరేసిన వాడందరికీ ఈ జెండా మోయడానికి 250 మంది తయారైపోయారంట. వాడు ఎప్పుడైతే జెండా ఎత్తాడో మోసే యొక్క ఉన్నతమైన సేవను ఎదిరించాడు, మోసే నాయకత్వాన్ని ఎదిరించాడు, అది తప్పుడు పరిచర్యని ఎద్దేవా చేశాడు. ఇదిగో మేమన్నాడు, మాకు బలిపీఠాలు ఉన్నాయన్నాడు, మాకు నడిపింపు తెలుసు అన్నాడు, మాకు నాయకత్వాలు అన్నాడు. ఒక కొత్త ఎజెండాను పైకి తీసుకొచ్చాడు. వాడికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు 250 మందిని పక్కకి తీసుకొచ్చాడు. మోసే మాట వినకుండా మోసేని అట్టకారం చేస్తూ మోసేని రకరకాల ఇబ్బందులు గురి చేస్తే మోసేలో ఉన్న గొప్ప నాయకత్వపు లక్షణాలు ఏంటంటే, ఎంత బాధ ఉన్నా దేవుడికి చెప్పుకుంటాడు, ఎంత సంతోషం ఉన్నా దేవుడికి చెప్పుకుంటాడు. నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఆడిడికి చెప్పుకోకుండా, చెప్పండి, దేవుడికి చెప్పుకోవాలి. బాధ అయినా ఆయన నోటీసులో పెట్టాలి, సంతోషమైనా ఆయన నోటీసులో పెట్టాలి. మోసే చూడండి, ఎవరు ఎన్ని బాధలు గురి చేసినా దేవుడు నోటీసులో పెడతాడు. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? చదివేద్దాం చరిత్ర. నేను లేకపోతే ఎర్ర సముద్రం దాడిదరా మీరు? అసలు నేను లేకపోతే నా పరిస్థితి, మీ పరిస్థితి ఏంట్రా? అసలు నేను లేకపోతే మన్నా మీకు దొరికినా? ఎంత చరిత్ర చెబుతాం. కానీ మోసే అదేం మాట్లాడలేదు. చేసి ఎంత మంచి చేశాను, ఎంత మిమ్మల్ని వాదార్చాను, ఎంతగా ఎర్ర సముద్రాన్ని దాటించాను, ఎన్ని కార్యాలు చేశాను. ఈరోజు తిని నా ఉప్పు తిని, చెప్పండి, నా పప్పు తిని నువ్వు ఇన్ని డైలాగులు చెప్పినా వాళ్ళకి ఎక్కదు. గుర్తుపెట్టుకోండి, తిరగబడ్డావాడు ఎప్పుడు తిరగబడతానంటాడు. నువ్వు చేసిన మంచిని కూడా వాళ్ళు తిరగేసి ఒక మాట అంటారు, ఏమని చెప్పినా, చేసేలే పెద్ద అంట. మోసేకి ఇలాంటి బాధలు, ఆర్గ్యుమెంట్లు వాళ్ళతో పెట్టుకోకుండా పోయి దేవుడి దగ్గర చెప్పుకోండి, దేవా ఇది పరిస్థితి అంటే దేవుడు కోపం వచ్చింది. నాకు తెలుసు. మోసే ఒక విషయం చెప్తున్నాను, ఈ కోర్ కమిటీ టీం అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రేపు ఒక ఓపెన్ మీటింగ్ పెట్టు. మీ మాట వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక ఓపెన్ మీటింగ్ పెట్టు. మీ అందరూ ఒకవైపు నిలబడండి, వాళ్ళందరూ ఒకవైపు నిలబడమండి. ఈ సెల్ఫ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారంటే తమ గుచ్చి తాము గొప్పగా చెప్పుకుని కోరాహు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పక్కకుండా మనం రేపు వీళ్ళకి ఒక చివరి ఫోటో తీస్తా అన్నాడు. ఏంటి ప్రభు అంటే ఒకటే, ఇంకేమీ లేదు. దేవుడు సేవకులకి ఉన్నతమైన నిజాయితీగా దేవుణ్ణి బట్టి ఏడ్చే సేవకులకి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మల్ని ముట్టుకున్నవాడు నాకు అనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడు. గుర్తుపెట్టుకోండి. సేవకుల జోలికి ఎవడైనా వచ్చినా, ఉన్నతంగా సేవ చేస్తున్న వాడిని ఎవడైనా ఏదన్నా అన్నా, దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే, ఇదిగో మిమ్మల్ని ముట్టినవాడు, చెప్పండి, నాకు అనుగుడ్డు ముట్టినట్టే.
వాడి కుటుంబం వరకు ఎలా ఉంటాడు నేను చూస్తా. రేపు ఇలా మీటింగ్ పెట్టమని మీటింగ్ పెట్టారు. దేవుని యొక్క ఉగ్రత పైనుంచి దిగింది, నేల విడిపోయింది, భూమి మింగేసింది. కోరాహుతో పాటు 250 మంది ఒకేసారి చెప్పండి చచ్చిపోయారు. కాకపోతే కోరాహు చచ్చిపోయాడు కానీ కోరాహు పిల్లలు చచ్చిపోలేదు. అప్పటికి చిన్నపిల్లలు. తండ్రి చేసిన ఆ దుర్మార్గమైన వ్యతిరేకమైన నాయకత్వంలో వీళ్ళకి పాలు పంపులు లేవు కనుక ఆ పిల్లలు చనిపోయలేదు. ఆ పిల్లలు ఎదిగారు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, ఆ పిల్లలకి పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకి పిల్లలు పుట్టారు. వాళ్ళంతా ఒక రోజుకు ఊరంతా జనాంగం అయిపోయారు. ఏ రోజుకి ఊరంతా జనాంగం అయిపోయారు? ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. ఇశ్రాయేలుకి 2వ రాజు ఎవరు చెప్పండి? దావీదుగా. ఈ దావీదుగా 2వ రాజుగా పరిపాలిస్తున్నప్పుడు అప్పటే ఒక నేషనల్ జాతీయ గీతాలు రాస్తున్నాడు. ఎవరు? దావీదుగా. అలాంటి జాతీయ గీతాలు అనేకమైన గీతాలు ఉన్నాయి. అందులో 139 గీతం ఒకటి. చాలా ఫీల్ అవుతాడు ఆయన. నన్ను ఎవరో పట్టించుకోలేనప్పుడు, నా కుటుంబమే నన్ను పట్టించుకోలేనప్పుడు, నన్ను ఎవరో చూడలేనప్పుడు, మా అమ్మ గర్భంలో పెండమగా ఉండగానే నువ్వు నన్ను చూసావు. దినముల్లో ఒక్కటైనో కాకమునిపే నా దిన ప్రారంభమేంటో నా అంతమేంటో మొత్తం చూసావు. నేను కూర్చోవడం చూసావు, నేను లేవడం చూసావు, నా తలంపులు నాకు రాకముందే నేను ఎలాంటి థాట్స్తో రన్ అవుతాను ప్రతీది చూసావు. కానీ ఒక విషయం నాకు అర్థమైంది దేవా, నేను ఎక్కడో ప్యాలెస్లో తిరుగుతున్నాను, ఆ సింహాసనం మీద ప్యాలెస్లో నేను తిరుగుతుంటే ఇదిగో ఈ బంగారు భవనాల మధ్య నుంచి కిందకు చూస్తే నాకు బాధ వేసింది ప్రభు. ఆ బాధ ఏంటంటే నీ సన్నిధి మందసం మాత్రం గుడారంలో ఉండిపోయింది. ఈ పనికి రాని చేతికర్ర పట్టుకుని గొర్రెల వెనకాల తిరుగుతున్న నాలాంటి వాడిని తీసుకొచ్చి ప్యాలెస్లో కూర్చోబెట్టావు, నాకు ఉన్నతమైన నివాసాన్ని ఇచ్చావు. నీ సన్నిధి నివాసం మాత్రం ఎక్కడో టెంట్లలో గుడారంలో పెట్టావు. నేను చూడలేకపోతున్నాను ప్రభు అన్నాడు. మరేం చేస్తావు? ఏమి లేదు ప్రభు, నా నివాస స్థలం కన్నా బంగారు దేవాలయాన్ని కడతా అన్నాడు. దావీదుని పిలిచాడు. ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టకన్నాడు. యా ప్రభా అన్నాడు. కారణం ఏంటంటే నీ చేతులు రక్తము చేత తడిసిపోయి ఉన్నాయి. అయితే నీ కోరిక నేను నెరవేరుస్తాను, నీ ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను కనుక నీ ఆశగల ప్రాణానికి తృప్తికరమైన సమాధానం ఏంటంటే నీ కొడుకు ద్వారా కట్టేస్తా అన్నాడు. ఆ కొడుకు పేరే చెప్పండి, సొలొమోను. ఆ సొలొమోను వచ్చిన తర్వాత మందిరానికి కట్టడానికి, ఆ మందిరానికి కావలసిన 46 ఎకరాల స్థలం ముందే కొనేసాడు. ఎవరు? దావీదు గారు. రాబోతున్న కొడుకు కట్టడానికి 46 ఎకరాల స్థలం ముందే కొన్నాడు. ఆ 46 ఎకరాల స్థలం ముందే కొనడం కాదు, ఆ స్థలంలో కట్టబోయే మందిరానికి కావాల్సిన ఎవరెవరు ఏ టీం మెంబర్స్ ఉండాలో వాళ్ళందరినీ రెడీ చేశాడు. స్థలం కొన్నాడు. ఇప్పటికీ మన టీవీ 9లో ఇంకా పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో, తెలుగు నేషనల్ ఛానల్, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏవైతున్నావో మీరు చూస్తున్నారు లేదో, ఇప్పటికీ పాలస్తీనా, హమాస్ లేదా ఇజ్రాయెల్, పాలస్తీనా గొడవలు జరుగుతూ ఉన్నాయి. దేనికోసం? ఆ 46 ఎకరాల కోసమే. ఆ దావీదు గారు కొన్నారు కదా 46 ఎకరాలు, ఆ 46 ఎకరాల కోసమే గొడవ. ఆ 46 ఎకరాల స్థలం కోసం కూడా. ఎందుకంటే ఏముందండి ఇంక ప్రపంచానికి ఎక్కడ 46 ఎకరాలు లేవంటే అలాంటి 46 ఎకరాలు ఇంకెక్కడ లేదు. ఎందుకంటే అబ్రహాము గారు తమ కుమారుడిని బలివ్వడానికి బలిపీఠం కట్టింది ఆ 46 ఎకరాల స్థలంలోనే. యాకోబు కలొచ్చింది ఆ 46 ఎకరాల స్థలంలోనే. ఇంకా బాగా వినండి, దావీదు డబ్బులతో కష్టపడి కొన్న పొలము ఆ 46 ఎకరాల స్థలమే. సొలొమోను మందిరం కట్టించాడే ఆ 46 ఎకరాల స్థలమే. ఆ పర్వత కనుముల్లో తన కుమారుడు ప్రియసుతుడు దైవం అశ్వులు బాసిందే ఆ పరిసర ప్రాంతాల పరమలకములు ఏవైతున్నావో ఆ 46 ఎకరాల కొండ ప్రాంతాల్లోనంతే. అదొక సెంటిమెంట్ ల్యాండ్ అనమాట. దైవము ఇష్టపడే ల్యాండ్ అని చరిత్ర ప్రకారం మాట్లాడుకుంటారు పండితులు, అంతే. అది కష్టమా ఇష్టమా తర్వాత విషయం గుర్తుపెట్టుకోండి. అంత సెంటిమెంట్ దానికి ఉంది. పైగా ఇంతకింత గొడవలు అవుతున్నాయంటే 5వ శతాబ్దంలో వచ్చిన ఎవరైతే ఉన్నారో కొంతమంది విశ్వాసులు ఉన్నవారు కూడా, మహమ్మద్ ప్రవక్త గారు కూడా ఏమన్నారంటే మాకు గాబ్రియల్ కనబడింది కూడా ఈ 46 స్థలంలోనే అన్నాడు. ఇంత అక్కడి నుంచి గొడవ వచ్చింది. ఎందుకు? మాదు అబ్రహాం మీకే కదా తండ్రి చెప్పండి,
మాకు కూడా తండ్రి, మా ప్రవక్తకి ఇక్కడ కూడా గాబ్రియల్ కనబడ్డాడు, మా ప్రవక్త ఇక్కడి నుంచి డైరెక్ట్గా అలా వెళ్ళిపోయాడని వాళ్ళు కూడా వాళ్ళది. లేదు మా అయ్య దావీదు కొన్నాడని వీళ్ళు, లేదు మా ప్రవక్త ఇక్కడ నియమించాడని వీళ్ళు. మొత్తం మీద కొట్టుకుంటున్నారు. 46 ఎకరాల స్థలం కోసం గొడవ. విషయం పక్కన పెట్టండి. అయితే ఈ 46 ఎకరాల స్థలం కొన్న తర్వాత దావీదు గారు ఆ మందిరానికి కట్టడానికి కావాల్సిన వారు అందరినీ తీసుకొచ్చే పరిస్థితులన్నీ సిద్ధపరిచాడు. మందిరానికి కావాల్సిన ఈ మెటీరియల్స్ అన్ని దగ్గరన్నీ పొత్తు రాజకీయాలని పెట్టి కొడుకొచ్చే సమయానికి సమస్తము సిద్ధపరిచాడు. బాగా వినాలి, ఆ కీర్తన వెనకాల చరిత్ర ఏంటో. ఏదైతే ఇవన్నీ సిద్ధపరుస్తున్నప్పుడు మందిరం ఉంటే సరిపోద్దా? మందిరానికి కావాల్సిన నడిపింపు కలిగించిన యాజకులు ఉండాలిగా. యాజకులను కూడా పిలిచాడు. వాళ్ళకి ప్రత్యేక లేవీల యొక్క జీతాలు ఎలా ఉంటాయో ఆ జీతభత్యాలు తన గవర్నమెంట్లో ప్రకటించాడు. ఇంకేం చేశాడు? ఎవరు పడితే పానపారగ్గాలు వచ్చి అందరూ పాడకూడదు. పాటలు గుర్తుపెట్టుకోండి, ఈ మాట అన్నది తెగబడిపోతున్నారు. పానపారగ్గాలు అందరూ పాటలు పాడకూడదు. ఎవరు పాడాలి? పరిశుద్ధత కలిగి. చెప్పండి, దేవుని వాక్యంలో ఎవరైతే నిష్ఠాగరిష్ట కలిగి దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు పాటలు పాడాలని మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ప్రత్యేకించి 24, 25 ఇదిగో ఈ పాటలు పాడేది కూడా సేవా కార్యక్రమం అని చెప్పి పరిశుద్ధత కలిగి నిబద్ధత కలిగి దేవుని వాక్యాన్ని గౌరవించేలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, బాగా వినండి, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చారు. అది కూడా సేవే. ఇలా ప్రతిదానికి ఒక క్యాడర్. అంటే ఇదిగో యాజకులు ఎలా ఉండాలి, గాయకులు ఎలా ఉండాలి, నడిపింపు కలిగిన ఎలా ఉండాలి, క్లీనింగ్ సెక్షన్ ఎవరైతే ఈ దేవాలయాన్ని శుద్ధీకరణ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఉండాలని ప్రతి టీంని ఎంపిక చేశాడు. ఆ టీం అంతా ఎంపిక చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇంకా చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ మందిరానికి కావలసిన కాపలాదారుని, అంటే సైనిక బలగాలు కావాలని నిర్ణయించుకున్నాడు. కొడుకొచ్చే సమయానికి కట్టబోయే ఆ మందిరం పేరు చెప్పిన స్వర్ణ దేవాలయం. స్వర్ణం అంటే ఏంటి? బంగారు దేవాలయం. ఇప్పుడు ఈ బంగారు దేవాలయాన్ని ఎవరు కట్టబోతున్నారు? సొలొమోను కట్టబోతున్నాడు. ఈ సొలొమోను కట్టే సమయానికి, సొలొమోను గారు కట్టే సమయానికి ఈ దేవాలయాన్ని, బంగారు దేవాలయాన్ని కాపాడడానికి సైనికులు కావాలి, కవాతులు చేసే వాళ్ళు కావాలి. ఎవరిని పెడితే బాగుంటుందని దావీదు ఇలా చూస్తే అప్పటికి ఊరంతా జనం అయిపోయి ఉన్నారు. ఆ ఊరంతా జనం అయిపోయిన పిల్లలే చెప్పండి కోరాహు కుమారులు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దేవాలయంలో ద్వారపాలకుల విభాగంలో పెట్టి వాళ్ళని బాగా వినండి, వస్తూ పోతున్న వారిని వాకప్ చేస్తూ, వస్తూ పోతున్న వారిని కొన్ని మాటలు మాట్లాడుతూ సమాజంలోను, మందిరంలోను, సంఘంలోను బయట జరుగుతున్న అనేక విషయాలు వాళ్ళు పసిగట్టారు. వాళ్ళ సైనికులు కనుక, వాళ్ళ ప్రత్యేకమైన డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కనుక ఎవరు ఎలాంటి ఇంటెన్షన్తో దేవాలయానికి వస్తున్నారో వాళ్ళు చూశారు, పసిగట్టారు. ఆ పసిగట్టిన వారు ఒక ఆందోళనకు గురయ్యారు. ఆ ఆందోళనకు గురైన వారు కొన్ని పాటలు రాశారు. ఆ పాటల్లో ఒక పాటే చెప్పండి, ఈ 49వ కీర్తన. అంటే ఈ పాట రాసింది సైనికులు. అంటే సైనికులు ఖాళీగా కూర్చున్న కవులు కాదు. ఈ పాట రాసింది ఎవరంటే పదాలు ఎరిగిన, పదాల కూర్పు నడిచిన రచయితలు కాదు. వీళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళ ప్రత్యేకమైన గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న సైనికులు. వీళ్ళు ఎందుకు ఈ పాట రాశారంటే ఒక భయం వేసిన ఒక సంగతి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది. అందుకే ఇది ఈడో ఆ గోత్రముడు ఈ గోత్రముడు కాకుండా కేవలం ఇశ్రాయేలు సమాజమే కాకుండా ఏదైతే సమకాలీన సమాజం ఉందో, రాబోతున్న ప్రపంచం ఉందో, సర్వజనులు వినవలసిన ఒక ప్రమాదకరమైన వార్త ఉందన్నారు. ఏముందా వార్త? రాస్తున్నాడు చూడండి. సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయాలు పలుకుతుంది. బాగా వినండి, సర్వజనులారా. సర్వజనులు అంటే ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులందరిని కోసం మాట్లాడుతూ అందులో కేటగిరీ చెప్తున్నా చూడండి. సామాన్యులు ఉన్నారు, సామాన్యులకు ఆపోజిట్గా సామంతులు ఉన్నారు. ఈ సామాన్యులకి సామంతులకి మధ్య ధనికులు ఉన్నారు. ఈ ధనికులకు ఆపోజిట్గా ఉన్నవారు చెప్పండి దరిద్రులు. అంటే తిట్టకోకండి, దరిద్రులు అంటే చెప్పిన పేదరికంలో, మరింత కడు పేదరికంలో బ్రతికే వారినే చెప్పండి దరిద్రులు అంటారు. అంటే ఇది ఒక క్యాడర్స్. అంటే జనాలు, మనం అయితే క్యాస్ట్లతో విడదీసుకుంటాం, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని. ఆ రోజుల్లో లేదా ఆ కాలంలో లేదా మధ్య ఆసియాలో క్యాస్ట్ లేదు. క్యాస్ట్ ఎక్కడ ఏడ్చింది? అక్కడ లేదు క్యాస్ట్. ఆ రోజు జనాలు ఎలా ఎడదీసేవారంటే డబ్బు ఉన్నవారు, డబ్బు లేనివారు, కాస్త మధ్యలో ఉన్నవారు, లేదా మరింత దరిద్రులు. ఇదే కేటగిరీ. ఈ కేటగిరీ విడదీస్తున్న వారి డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా, ఉన్నవాడైనా, లేనోడైనా, దరిద్రుడైనా, ఎవడైనా లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏకముగా చెవియొగ్గి వినాల్సిన కొన్ని మాటలు ఉన్నాయి.
మీరు దేవాలయానికి వస్తున్నారు, పోతున్నారు, మీ సంగతి మేము చూస్తున్నాం. ఎవరు ఎందుకు వస్తున్నారో, ఎవరు ఎలా కూర్చుంటున్నారో, ఏమేమి వింటున్నారో, ఏమేమి అర్పిస్తున్నారో, మీరు దేవాలయానికి వస్తూ పోతున్నప్పుడు మీ సంగతులను పసిగడుతున్నాం. ఈ సంగతులను పసిగట్టినప్పుడు మీ విషయాన్ని బట్టి మాకు భయం వేస్తుంది, మా సంగతులను కూడా బట్టి మాకు భయం వేస్తుంది. యావత్తు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అతిపెద్ద ప్రమాదం ఉందని చెప్పారు. ఏముంది అతిపెద్ద ప్రమాదం కింద చెప్తున్నాడు చూడండి. విజ్ఞాన విషయాలతో ముడిపడిన సంగతి ఉంది, పూర్ణ వివేకంతో కూడిన ఒక సంగతి ఉంది, అది గూఢార్థంగా ఉండిపోయింది. ఆ సంగతులు నేను సితారించుకుని ఒక ట్యూన్లో మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి అంటూ దాని గురించి మాట్లాడుతూ ఏ విషయం ఉంది, దేనికోసం గూఢార్థంగా ఉంది, ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే ఆయన మాట్లాడుతున్నారు. మనం భయపడవలసిన ఒక విషయం ఉంది, ఆ భయపడవలసిన సంగతి మనం భయపడకుండా అనవసరమైన విషయానికి భయపడతాం. దేనికి భయపడుతున్నాం? భయపడవలసిన విషయానికి భయపడలేదు, అనవసరమైన విషయాలకు భయపడుతున్నాం. దేనికి భయపడుతున్నాం అంటే నా కొరకు కొంచెం వారు దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపదలకు నేను భయపడవలెను. దేనికట? ఆపదలకు భయపడుతున్నా. నాకు పడనవాడు నాకు స్కెచ్ చేస్తే ఆ స్కెచ్కి భయపడుతున్నా. నాతో పడనవాడు నాకు ఇబ్బందికరంగా మారితే వాడికి భయపడుతున్నా. దేనికి భయపడతామంటే ఎదిరింటోడంటే భయం, పక్కింటోడంటే భయం, డబ్బున్నవాడంటే భయం, బలం ఉన్నవాడంటే భయం, ఆ బలం వెనకాల ఇంకా బలగాలుంటే భయం. కానీ సైనిక బలగాలు ఏం చెప్తున్నా తెలుసా? ఆ బలమున్నవాడిని కూడా మింగేసేది ఒకటి ఉంది, అది నీకు తెలియాలి. వాడిని నిన్ను కమ్మేసేది ఒకటి ఉంది, అది నీకు తెలియాలి. నువ్వు దేనికి భయపడుతున్నావు? వాడేదో అన్నందుకు భయపడుతున్నావా? ఈడేదో అన్నందుకు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? నీకు అర్థం కావాలంటే కొంచెం సింపుల్గా ఎగ్జాంపుల్ మనం విందాం. మన విలేజ్లో గొడవలు వస్తుంటాయి. గొడవలు వస్తున్నప్పుడు ఏం చేస్తారండి? చిన్న సొందు కోసం గొడవ వేసుకుంటారు, సొందు తడి కోసం గొడవ వేసుకుంటారు, గోడ కోసం గొడవ వేసుకుంటారు. ఆ గొడవ పెట్టుకున్నప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఎంత వార్నింగ్లు ఇస్తారు. ఆడి డబ్బు ఉన్నవాడైతే ఆడితో గొడవ పెట్టుకోరు, ఆడికి బలం ఉన్నదంటే ఆడితో గొడవ పెట్టుకోరు. అది ఎదుటోడు లోకుకుంటే మందేసుకుని పడిపోతారు ఆడి మీద వెళ్ళి. ఆడే కనుక లోకుకుంటాడు, అడిగేవాళ్ళు లేకపోతే వెళ్ళి పడిపోతారు. అవసరమైతే ఆడిని ఏదో చేస్తారు. ఆ గొడవలు ఎలా ఉంటాయి చెప్పనా? కేవలం గోడ కోసం గొడవ, కేవలం దడి కోసం గొడవ. గమ్మత్తు ఏంటంటే దడవతల ఆడు లింగికి పైకి గెడెత్తాడు, దడవతలు ఈ లింగి పైకి గెడెత్తాడు. రారా చూసుకుందాం అంటాడు, రారా తేల్చుకుందాం అంటాడు. వీళ్ళిద్దరు రోడ్డు మీదకి వస్తారు. ఆడి కర్ర తెస్తాడు, ఈడి కత్తి తెస్తాడు. విసిమేడి చెప్పనా? గోడావతలు ఒక రోజు ఆడి చచ్చిపోతాడు, గోడావతలు ఒక రోజు ఈడు చచ్చిపోతాడు. గోడే ఉంటుంది. నువ్వు దేనికి భయపడుతున్నావు? వాడి మీసాలు తిరిగిన జేజమ్మైనా వాడు ఎవడైనా వాడికి నీకు తెలియాల్సిన సంగతి ఏంటో చెప్పనా? చస్తారు ఒక రోజు. మీకు ఆ సంగతి తెలియట్లేదు. ఎంతకాలం నీ ఓపిక, ఎంతకాలం నీ బలం, ఎంతకాలం నీ వెనకాల మనుషులు ఉందనుకుంటున్నారు, పర్లేదు అనుకుంటున్నారు, డబ్బు అనుకుంటున్నారు, ధనికులు అనుకుంటున్నారు, దరిద్రతలుండి మా పరిస్థితి ఏంటనుకుంటున్నారు. వీటన్నిటికీ భయపడుతున్నారు. పేదరికానికి భయపడతారు, గొడవలకు భయపడతారు, ఇతరులకు భయపడతారు. కానీ ఇవి ఎంత భయపడినా నడవాల్సిన జీవితం నడుస్తుంది. ఇది కాదు, వాణ్ణి నిన్ను మింగేసేది ఉంది, దాని పేరు సావు, దాని పేరు మరణం. దానికి భయపడండి. మీరు అనుకుంటున్నారు సొలొమోను మందిరానికి వస్తున్నాము, గొర్రె పిల్లనిచ్చాము, మేక పిల్లనిచ్చాము, ఇదిగో కోడి పిల్లనిచ్చాము, ఎంతో కొంత తోసిన కానుకిచ్చాము, దేవుడు ఇంక మమ్మల్ని అననుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటాం కాదు. దేవుడు పెట్టిన ఒక శాపం ఉంది, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఒక శాపం ఉంది. ఆ శాపం ఆదాము దగ్గర నుంచి అందరినీ వేలుతుంది. ఆ ఏలుతున్న దాని పేరు చెప్పండి, మరణం. దాని ముందు ఎవడైనా లొంగాల్సిందే, దాని ముందు ఎవడైనా దిగదుడిపే, దాని ముందు ఎంత కండల తిరిగిన జాకీజన్ అయినా దిగాల్సిందే, వాడెంత మైక్ టైసన్ అయినా వంగాల్సిందే, దాని ముందు జాన్ సీనా అయినా సరే తగ్గాల్సిందే. వాడు ఎవడైనా వీడికి సావు రాదనడానికి లేదు. అది నేను వస్తున్నాను అనడానికి నీకు నాకు సిమ్టమ్స్ ఇస్తుంది. ఏంటి చెప్పనా? తెల్లెంటికలు వస్తాయి, పళ్ళు లూజ్ అవుతాయి. నేను వస్తున్నాను రో అని చెప్తుంది అన్నమాట. అదే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, కళ్ళు పచ్చబడతాయి, బ్లడ్ పల్స్గా అవుతుంది. ఒకటి రెండు కాదు, ఇవన్నీ గుర్తులు దేనికంటే పత్తనాన్ని కాసుకొని రెడీగా ఉండని. మనం ఏం చేస్తున్నాం? తెల్లంటికలు రంగేసిన వచ్చేది. అది నువ్వు రంగేసిన వస్తుంది, నువ్వు పొంగించిన వస్తుంది, నువ్వు వేది చేసిన వస్తుంది. అది రావాలనుకున్న సమయానికి నిన్ను మింగేసిపోతుంది. నీ డబ్బు కూడా నిన్ను ఆపలేదు. కింద చెప్తున్నాడు ఇంకేదో
5 తమ ఆపదల్లో భయపడుతున్నాను, తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వాడికి నేను ఎలా భయపడవను. కొంతమంది ఉంటారు సొసైటీలో, వీళ్ళు డబ్బున్న వాళ్ళు. ఈ డబ్బున్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? తమ ఆస్తిని బట్టి తమను తామే పొగిడేసుకుంటారంట. వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే ఇలా అంటారు, టీ తాగండి, కాఫీ తాగండి అంటారు. గేడి తీసిన ఇది మందే, ఆ బిట్టు మందే, నెక్స్ట్ బిట్ అదే కొనేద్దాము. ఏ బిట్టు? అదే సైట్లు. వచ్చిన టీ తాగారు, కాఫీ తాగారు, ముందు ఇది మొదలెడతారు మన గేట్ దగ్గర. ఏంటి? అది మందే. చెప్పండి, ఇది మందే. మరి నీకు ఎన్ని సైట్లు, ఎన్ని బిట్లు, నీకు లాస్ట్కి ఒకటే బిట్టు చెప్పు. అది ఊరాతల వద్దన్నా రాసి చేస్తారు, ఫ్రీ. నువ్వు బంగారం శైలిని ఎన్ని వేసుకున్నావు? దాని బిట్టి ఒక కొలత చెప్పమంటావా? చెప్పండి చెప్పండి. జీకే బిట్టి అది ఖచ్చితంగా పెట్టేస్తారు. అందుకే తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి కొంతమంది తమ డబ్బుని బట్టి పొగడుకుంటారు. డబ్బును వాడితో గొడవెట్టుకుంటాడు. ఏమంట చెప్పు, నీళ్ళంత కొనబడేస్తానేమనుకుంటున్నావు ఏంటి? కొత్త నిబంధనలో ఒకడు ఉంటాడు, వాడికి బాగా డాక్టర్ గారు ఎంత డబ్బు అయినా పర్లేదు చెప్పండి, మావిడ బయటకు రావాలి చూసుకోండి అంటాము. బాగా వినండి, డబ్బు ఉంటే మాటలో తేడా వస్తుంది, డబ్బు ఉంటే విధానంలో తేడా వస్తుంది, డబ్బు ఉంటే జీవన విధానం మారిపోద్ది. ఈ డబ్బున్న వారు పొగుడుకుంటున్నారంట. తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలెను. నేను చాలా దిక్కుని చెప్పిన సందర్భం మీకు చెప్తున్నాను, వినండి. ఎప్పుడన్నా ఏదైనా వస్తువులు వేసి తిరిగిన మీరు గమనించారా? అవి చూసే వరకు ఇంకా వాళ్ళు కొనకరు, అందరికి జీవించాలి. ఇప్పుడు ఇలాగ ఒకరోజు పెళ్ళిలో మెసేజ్ చెప్తున్నాను, ఇందాక చెప్పానుగా, ఎవరైనా అటు ఇటు తిరిగితే నా మెసేజ్ ఓగయా నేను చెప్పలేను, అదొక నా వీక్నెస్. సౌండ్ సరిగ్గా లేకపోయినా, ఎవరైనా టెన్షన్ లేకపోయినా సరిగ్గా చెప్పలేను, ఎందుకంటే ప్రజెన్స్ ఉండాలి. వాక్యం చెప్తున్నాను, ఆ వాక్యం చెబుతున్నప్పుడు పెళ్ళికూతురు బాగానే కూర్చుంది, పెళ్ళికొడుకు బాగానే కూర్చున్నారు, చుట్టాలు బాగానే కూర్చున్నారు, అందరూ బాగానే కూర్చున్నారు. ఒక ఆవిడ అసలు కూర్చోట్లేదు, 70 సార్లు లేచి వెళ్ళింది బయటికి. ఏం అనలేను, కొత్త తెలిసి ఆవిడ నాకు. తర్వాత అడిగాను, ఎందుకు మీ అత్త అన్నిసార్లు లేచింది అని అడిగాను నేను. అడిగినప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, మా అత్త కొత్త నెక్లెస్ కొందరా అందుకని సార్లు లేచింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు పెళ్ళిలో అందరూ చెప్పండి ఆవిడ నెక్లెస్ చూడాలి, అందుకని సార్లు పని లేకపోయినా సార్లు లేచింది. తమ వస్తువులు జీవించుకుంటారు, వారి ఎకరాలు జీవించుకుంటారు, వాళ్ళ డబ్బుని జీవించుకుంటారు, వాళ్ళ బ్రాండ్ చూపించుకుంటారు. ఇవన్నీ దేనికంటే వాళ్ళు మరిసిపోయి అమాయకమైన వాళ్ళ ఆలోచన చెప్పిన ఓ రోజు ఆ డబ్బు వాళ్ళని కాపాడదన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, ఇంకా కిందికి చెప్తున్నాడు 10వ వచనంలో, జ్ఞానులు చనిపోతారు. ఎవరట? జ్ఞానులు చనిపోతారు. జ్ఞానులు చనిపోతారన్న సంగతి వాళ్ళకి కనబడకుండా పోదు. ఎంత సైంటిస్ట్ అయినా చనిపోతారా? చనిపోతారు. ఎప్పటికీ మాట్లాడుకునే ఐజాక్ న్యూటన్ కానీ, ఐన్స్టీన్ కానీ ఎంత మేధావులండి వాళ్ళు. వాళ్ళు చెప్పిన సూత్రాల ప్రకారం ఈరోజు సైన్స్ నడుస్తుంది. వాళ్ళు చెప్పిన సూత్రాల ప్రకారమే ర్యాకెట్లు ఎగురుతున్నాం, వాళ్ళు చెప్పిన సూత్రాల ప్రకారమే వాహనాల్లో తిరుగుతున్నాం. వాళ్ళు చెప్పిన సూత్రం ఇంకా కనిపెడితే చెప్పిన టైం ట్రావెల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక మెకానిజం ఉంది, దాని గురించి ఇప్పటికీ పరిశోధన జరుగుతుంది.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాగైతే షార్ట్ కట్లు మనకు ఉన్నాయో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా అయితే షార్ట్ కట్లు ఉన్నాయో, ఈ విశ్వానికి బాగా వినండి, ఈ విశ్వానికి కూడా షార్ట్ కట్లు ఉన్నాయి అన్నారు. దాన్ని వామ్ హోల్స్ అంటారు. వాటిని మీకు అర్థమైన చూడండి. అంటే అవి కనబడవు ఒకేసారి ఆ హోల్, అంటే ఆ కనబడిన అదృశ్యమైన ఆ హోల్లోకి వెళితే ఏమవుద్దంటే, పోతే గతంలో పోతామంట, లేదా భవిష్యత్తులో పోతాం. అంటే టైం అటు ఇటుగా చేంజ్ అయిపోద్దట. దీన్నే టైం ట్రావెల్ సబ్జెక్ట్ అంటారు. ఇది ఎవరు చెప్పారంటే ఐజాక్ న్యూటన్ గారు చెప్పారు. ఇంకెవరు చెప్పారంటే ఐన్స్టీన్ గారు మరింత సెలబ్రేట్ చేశాడు. ఇలాంటి విశ్వంలో చాలా ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు విశ్వంలో అదృశ్యమైపోయి మళ్ళీ ఎక్కడ తేలుతాయో తెలియవన్నారు. ఇంత విశ్వానికి అంచులు కనిపెట్టారు, విశ్వానికి హోల్స్ ఉన్నాయని చెప్పారు, టైంకి ట్రావెల్ ఉందని చెప్పారు. ఇన్ని చెప్పిన వేల్లో గుర్తుపెట్టుకోండి, సావు ఎందుకు వస్తుందో చెప్పలేకపోయారు. అన్నీ బాగానే చెప్పారు. కాలము సమయం అని లెక్కలు చేస్తాముగా స్కూల్లో నుంచి. దూరము కాలము సమయం లెక్కలు చేశారు లేదా? అంత కరోనా బ్యాచా చేస్తున్నారా? చేసి నడుతున్నా. ఎక్కడదే ఆ థియరీ? ఎక్కడదే? ఐన్స్టీన్ గారిది. దూరము కాలం కలిసినట్టే మీకు బాగా అర్థం కావాలంటే ఆయన ఉద్యోగం చేసేవాడు. ఎగ్జాంపుల్ చెప్పాడు. ఉద్యోగం చేసేవాడట. ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అప్పట్లో గడియారం స్తంభాలు ఉండి గుర్తుందా? ట్రైన్లో వెళ్తున్నప్పుడు గడియారం స్తంభాలు ఉండేవి. ఆయన వెళ్తున్నప్పుడు ట్రైన్ ఒక్కొక్కసారి వెళ్తున్నప్పుడు ఒక టైం ఒకలా కనబడేదట, మరలా రెండో రోజు టైం ఇంకోలా కనబడదట. ఎలా కనబడతాడు? నిన్నేమో 25 నిమిషాలకు వచ్చింది, ఈరోజు 20 నిమిషాలకు వచ్చింది, ఈరోజు 15 నిమిషాలకు వచ్చింది. అంటే అర్థమైంది. టక్కుమని ఒక థాట్ స్టార్ట్ అయింది. ఏమిటంటే, అంటే వేగము ఈక్వల్ టు చెప్పండి కాలము. అంటే వేగాన్ని బట్టి కాలం ఏమవుతుంది? తగ్గిపోతుంది. వేగాన్ని బట్టి కాలం తగ్గుతుంది. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. కనీసం ఒక 55 కిలోమీటర్ 60 కిలోమీటర్లు ఉంది. ఒక 80 స్పీడ్లో కొడితే మేము కరెక్ట్గా గంటలోపు మేము వచ్చాము ఇక్కడికి. ఒక 80 స్పీడ్లో కొడితే, అది ఇంకా స్పీడ్ కొడితే 40కి వస్తాం, ఇంకా స్పీడ్ కొడితే 30కి వస్తాం, ఇంకా స్పీడ్ తోలితే 20కి వస్తాం, ఇంకా స్పీడ్ తోలితే 10కి వస్తాం. అంటే స్పీడ్ పెరిగే కొద్దీ ఏం తగ్గిపోతుంది చెప్పండి? టైం తగ్గిపోతుంది. ఇది మీకు అర్థమైతే, ఉదాహరణ మీకు అర్థమైతే, ఈ విశ్వంలోనికి అలా ర్యాకెట్ వేసుకునే కాంతి వేగంతో మనిషి ప్రయాణం చేయలేడు. కాంతి వేగంతో అలా ప్రయాణం చేస్తే కొన్ని రోజులకి టైం అలా ఆగిపోద్ది. టైం ఆగిపోతే నీ వయసు కూడా ఆగిపోద్ది. ఇది ఒక సూత్రం ఉంది, గుర్తుపెట్టుకో. ట్రై చేయకండి. సూత్రం ఉంది. అంటే కాంతి వేగంతో ఎవడో వెళ్ళలేడు. కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే టైం ఆగిపోద్ది. అంటే నా వయసు కూడా అవ్వదు. అందుకే మీరు చూడండి, స్పేస్లో నడుస్తున్న వాడికి వయసు ఒకలా ఉంటుంది, భూమి మీద ఉన్న వాడికి వయసు ఒకలా ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉన్నవాడికి వయసు ఒకలా ఉంటుంది. ఇది సైన్స్. ఇది ఇవన్నీ ఎవరు చెప్పారు చెప్పనా? ఇలాంటి మహానుభావులు చెప్పారు. ఇన్ని చెప్పిన వాళ్ళు సావు ఎలా అవుతుందో చెప్పలేకపోయారు, చచ్చిపోయారు. అందుకే చెప్తున్నాడు చూడండి, జ్ఞానులు చనిపోయారు. ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళకి ఆపోజిట్ మూర్ఖులు చచ్చిపోతారు. జ్ఞానులేమో సైంటిస్టులు, మూర్ఖులు ఎవరు? పశుప్రాయులను. మన ఈదులో ఉంటారు చూడండి. ఈ సైంటిస్టులు అందరూ మన ఈదులో ఉంటారు. ఎవరు? మూర్ఖులు. అంటే వీడికి పని పాట బాధ్యత అమ్మ నాన్న గౌరవం ఉండదు, ఆడో మూర్ఖుడు. పెద్ద చిన్న గౌరవం, సేవకుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు, మాట మర్యాద, స్త్రీ పురుషుడి గౌరవం ఉండదు, మూర్ఖుడు. మాట వందనం ఉండదు, నడవడిక వందనం ఉండదు, చివరికి ఆడి బండి తోలే విధానం బాగోదు, ఆడి పెంపకమే తేడా, ఆడి మాటే తేడా. మాట్లాడితే ప్రతి గొడవలో ఒక దూరతాడు, ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటాడు, ప్రతి ఒక్కరిని కొడతాడు. ఆడి మూర్ఖుడు. ఎందుకంటే ఆడికి కండబలం చెప్పండి, మందబలం చెప్పండి, అనగా ఉన్నారుగా ఇక మంద బాలం బామ్మర్దులు అనిల్ తమ్ముళ్ళు, ఈ బలం ఇవన్నీ చూసుకుని మన ఊరికి చిన్న సైజు రౌడీ సీటర్ అయిపోతారు. మన ఊర్లో ఉంటారు చూసారు, ప్రతి దానికి లింగి పైగడేసి వచ్చేస్తారు, కొట్టేస్తుంటారు వాళ్ళు. మా సైడ్ ఒకడు ఉండేవాడు అలాగే, సామర్లకోటలో. పేరు అడగండి, ఊరు అడగండి, ఆధార్ కార్డు కూడా అసలు అడగండి. ఏరు శనగకాయలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా కొట్టివాడండి. ఎందుకు చెప్పినా? వీళ్ళ ఫీలింగ్ ఏంటి చెప్పిన? ఈ మూర్ఖుల ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఏ గొడవలో వీళ్ళతో పై చేయి ఉన్నా ఆ గొడవల్లో ఎవరు నేను కొడితే మా ఊర్లో మా ఈదులో మమ్మల్ని చెప్పండి హీరో అనుకుంటాడు. అంత కొడతాడు. చిన్నోడిని కొడతాడు, పెద్దోడిని కొడతాడు, చివరికి పల్లీలు అమ్ముకోవడానికి వచ్చినోడిని కొడతాడు, ఐసులు అమ్ముకోవడానికి వచ్చినోడిని కొడతాడు, అందరిని కొడతాడు. ఎవరు ఏం అనలేకపోయారు. ఎందుకంటే ఈడు ఎలాంటి వెనకాల కూడా అలవాటు కనుక వాళ్ళ జోలికి ఎవరు వచ్చేవారు. అలాగలగాడు రౌడీ సీటర్ అయిపోయాడు. ఒకరోజు ఆడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి ఈ మంద ఉన్నారు కదా, అన్నదమ్ములు పలకరించడానికి వచ్చారు. అనయ్య నువ్వు రావాలరా, నువ్వు లేక ఈదులో చాలామంది ఇక ఎక్కువ చేసేస్తున్నారు, నువ్వు త్వరగా రావాలి, నువ్వు రా, ఆడి సంగతి తీద్దాం, ఆడి సంగతి నువ్వు వస్తే ఆడి సంగతి తెలుద్దాం అంటే ఈడు అన్నాడట. హాస్పిటల్ మంచి మీద ఉండి
అంటే అన్నీ లేరా అన్నాడంట. ఇటు గాంధీ తాతలకు అయిపోయాడు. నడుతున్నాను అంటే అని లేని ఎలా అంటున్నాడు. అంతకుముందు మాట అంటే పడేవాడు, అక్కర్లేని గొడవలో దూరేవాడు, ప్రతి దానికి తగునమ్మని దూరేవాడు. ఇప్పుడు హాస్పిటల్ మంచం మీద అంటే అన్నీ లేని ఎలా అంటున్నాడు. బండి బోరుకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది, వాస్ అవుట్. ఎవరినైనా కొమ్ములు ఇరిసేస్తుంది, ఎవరినైనా కూర్చోబెడుతుంది. ఆడి డబ్బున్నవాడైనా జ్ఞానైనా ఆడి కొమ్ములు తిరిగిన మూర్ఖుడైనా కూర్చోబెట్టే దాని పేరు చెప్పండి మరణం. అది ఖచ్చితంగా కూర్చోబెడుతుంది. మూర్ఖులు కూడా చనిపోతారు. వాడు దేన్నైనా ఎదిరించగలడేమో, ఏదైనా ఎదిరించగలడేమో, ఎక్కడికైనా తిరగబడేమో, కానీ ఒకటి ఉంది, వాడు ఎప్పటికీ దాన్ని ఎదిరించలేడు. సైంటిస్ట్ ఎదిరించలేడు, మూర్ఖుడు ఎదిరించలేడు. ఇంకా కింద చెప్తున్నారు, తమ ఆస్తి ఇతరులకు ఇడిచిపెడదురని, తమ ఇండ్లు నిరంతరం నిలిచినని, తమ నివాసాలు తరతరములు ఉండునని వారు అనుకుంటారు. తమ భూములకి చెప్పండి తమ పేర్లు పెట్టుదురు. ఇది కొంచెం జనరల్ జీకే జాతకవేనండి. పైన ఏమో సైంటిస్టులు ఉన్నారు, కింద ఏమో మూర్ఖులు ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే భూములకు పేర్లు ఎట్టేవారు, అంటే ఫామ్ హౌస్ బ్యాచ్ అన్నమాట. వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భూములకి పేర్లు పెడతారు. అది ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, కొంచెం తగ్గింది, ఆ మధ్య ఎక్కువ ఉండేది. ఇంటి పైన పేరు రాసుకుంటారు, బోర్డు పెట్టుకుంటారు. మీరు చూస్తారా? మీ భూములు ఏంటో నాకు తెలుసా? తెలిసిన చెప్తారు మీరు. నా భూములు ఏంటో మీకు తెలుసా? మీ భూములు ఏంటో నాకు తెలియవు, నా భూములు ఏంటో మీకు తెలియదు. కనుక అందరు తెలిసిన భూములు ఉన్నాయి, ఆ భూములకు పేర్లు ఉన్నాయి, చెప్తాను వినండి. ఒకప్పుడు ఇంద్రమ్మ గృహాలు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? ఇంద్రమ్మ గృహం ఉంది, ఇంద్రమ్మ ఏది? రాజీవ గృహాలు అన్నారు, చెప్పండి. రాజీవేడి. చంద్రన్న గృహాలు అన్నారు, తర్వాత ఏంటని అడగండి. జగనన్న గృహాలు అంటున్నారు, తర్వాత ఏంటని అడగండి. ఇది జేమ్స్ గారు హౌస్ అని రాస్తాను. జేమ్స్ పోతాడు హౌస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పేర్లు పెట్టుకున్న భూములు ఉంటాయి, పేర్లు పెట్టుకున్న నివాసాలు ఉంటాయి, పేర్లు పెట్టుకున్న మన స్థలాలు ఉంటాయి, కానీ పేరెట్టుకున్నాడు ఉండడు. ఎవరు ఈ కంటెంట్ అంతా చెప్తున్నది? ఎవరు? సైనికులు. ఎవరు? ఆ దేవాలయంలో పనిచేస్తున్న, కవాతలు చేస్తున్న, డే నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసు బలగాలు. చిన్నోళ్ళు కాదు ఈ కీర్తన రాసింది. సొసైటీని వడపోస్తూ, ఇదిగో ఓ మరణం, ఓ మరణం, ఈ ప్రపంచాన్ని ఎలా వెళ్తుందో చూశారు వాళ్ళు. వచ్చాము, గొర్రెపిల్లి ఇచ్చాము, వెళ్ళిపోయాం, తోసిన దేవునికి ఎంతో కొంత కానుకేసం వెళ్ళిపోయాం అనుకుంటున్నారు తప్ప, మిమ్మల్ని మింగేసు చెప్పా చేయకుండా చుట్టంలా మీ ఇంటికి వచ్చేసింది, నీ మీదకి వచ్చేసింది ఒకటి ఉందన్న సంగతి నీకు తెలుస్తుందా? పర్లేదు అనుకుంటున్నావు. కుర్చీల్లో మీరు కూర్చుని, ఇక్కడ మేము కూర్చుని అంత ధైర్యంగా ఉన్నామంటే కారణం ఏంటి చెప్పనా? అది ఇంకా రాదనుకుంటున్నాం. ఏది చెప్పండి అక్క? మరణం. ఇంకా నీ చెప్పింది నీకు ఇంకా రానని. అది ఎప్పుడు ఎలా వస్తుంది? భయం లేకుండా మనిషికి భక్తి ఎప్పుడు రాదంటే, మనిషికి ఎప్పుడు ఆసక్తి కలగదంటే, అది ఇంకా రాదనుకుంటున్నాం. అది చెప్తున్నాడు, ఎవరిని ఎలా మింగేస్తుందో తెలియదు. ఆస్తులు ఉన్నవాడిని మింగేస్తుంది అది, డబ్బు ఉన్నవాడిని మింగేస్తుంది అది, భూములు ఉన్నవాడిని మింగేస్తుంది అది. ఎంత భూమి ఉన్నా ఆ భూమిలో కాడిని ఎసిరేస్తుంది అది. ఎందుకండి ఇంత మంచి చనిపోతున్నారు? ఈ లిస్ట్ ఎందుకు మాకు చెప్తున్నారంటే, కిందకి వెళ్ళే కొలది ఈ లింక్ ఒకటి ఇస్తాడు. మీరు చూడండి, కింద చదువుదాం. ఇంకా ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించిన మృగమును పోనివాడు. బాగున్నాడు. ఎంత పేరు ప్రఖ్యాతులున్న సినిమా యాక్టర్లైనా నిలబడగలుగుతున్నారా? నేషనల్ ఇంటర్నేషనల్ సింగర్స్ ఉండగలుగుతున్నారా? స్టార్డమ్ ఉన్న యాక్టర్స్, పొలిటీషియన్స్ ఉండగలుగుతున్నారా? వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఉండగలుగుతున్నారా? వాడి పేరు వాడిని కాపాడదు, వాడి ఘనత వాడిని కాపాడదు, వాడి యొక్క అధికారం వాడిని కాపాడదు. దాని ముందు అన్నీ దిగదుడిపే. ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు. కరోనా వచ్చిన టైంలో ఎంత ఊపేసిందండి ప్రపంచాన్ని. కరోనా వచ్చింది ఇంత అయితే, మీడియాలో వచ్చిన అడావిడ అంతా, మీడియాలో జరిగి మనం చూసిందంతా సగానం సగం బాగా అంతా ఫేకే. జరిగింది ఎంత. కరోనా వచ్చిన వాళ్ళని ఎలా జీవించారు చెప్పండి? ర్యాబీస్ వ్యాధి అంటే కుక్క గరిచిన వాళ్ళు ఎలా అయిపోతారు అలా జీవించారు. నిజంగా అలాంటి లక్షణాలు ఉన్నాయి కరోనాకి, కానీ చూపించారు. సగం భయపడి చచ్చిపోయారు జనాలు అందరూ. కరోనా వచ్చినప్పుడు ఈ వార్తలు పెట్టుకుని అలా చూసేవాళ్ళం. వార్తలు పెట్టుకుని పనే పడ్డప్పుడు అని చర్చలు గిచ్చలు అన్నీ మూసేశారు కదా. ఆ వార్తలు పెట్టుకున్నప్పుడు మనకు మానసికమైన జబ్బు ఏంటంటే, ఆ న్యూస్ చేసే స్టిక్ పట్టుకుని చెప్పేది ఏమనంటే, ఇదిగో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి, మొదటగా కుడిముక్కు మూసుకుపోయినట్టు ఉంటుంది కానీ అలాగే ఉంది అనుకునేవాళ్ళం. సగం భయంతోనే చచ్చిపోయాం మనం. గుండెలు కొంచెం బిగ్గపడి, అవును లెఫ్ట్ సైడ్ బాగా తన్నేస్తుంది అన్నాం. అన్ని ఫీలింగ్స్ వచ్చి నడుతుంది. సగం భయానికే చచ్చిపోయాం. ఆడు కరోనాలో ఒక ఎమ్మెల్యే గారు కరోనా వచ్చింది. ఎమ్మెల్యే గారు భయపడ్డారు. ఆయన వయసు పెద్ద ఇది కనుక భయపడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, యూఎస్ఏ డాక్టర్లతో కూడా మాట్లాడి, ఇదిగో
500 కోట్లు అక్షరాలు జరిగింది చెప్తున్నాను. 500 కోట్లు ఇస్తాను ఈ కరోనా నుంచి నన్ను బతికించండి అన్నాడు. డాక్టర్ ఏమన్నాడు చెప్పనా, పైన కిందకు సూట్ వేసుకుని నీకు 500 కోట్లు ఇస్తాను అర్జెంట్గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. ఎమ్మెల్యే గారు చచ్చిపోయారు, సమాధి చేస్తారు. డబ్బు కూడా వాళ్ళ ఘనత కూడా వారిని కాపాడలేకపోయింది. ఎవరిని ఏది కాపాడినా దాన్ని వీరిని మింగేసేది ఉంది. దాని పేరు జాలి లేని మరణం. ఘనత వహించిన వారిని క్షమించదు. ఇంకేది చెప్తున్నాడు కిందకి, స్వతాశయ పూర్ణులకును వారి నోటి బాటను బట్టి అనుసరించి వారికి ఇదే గతి. జాగ్రత్తగా వినాలి, ముగిద్దాం. స్వతాశయ పూర్ణులు అంటే కొన్ని మూలాలు ఇలా ఇచ్చాడు, కొన్ని వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి, కొన్ని బైబిల్ మూలాలు ఇలా రాస్తున్నారు. అంటే వీళ్ళు ఎవరంటే ఎక్కువ కాలం బతికేద్దామని సాత్వికంగా బతుకుతారంట. అంటే ఎక్కువ కోపపడరు. మీరు చూసారా, ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, 10 అంకెలు లెక్కెట్టుకుంటారా అంటారు, చూసారా? వాళ్ళు అనమాట 1 2 3 అని లెక్కని కోపం వాళ్ళు తగ్గించుకుంటారు. ఎందుకంటే ఎక్కువ కోపపడితే త్వరగా వయసు అయిపోతాడు, త్వరగా వయసు అయిపోతే చచ్చిపోతారు. అందుకని కోపపడరు అంటే వీళ్ళు. అందుకని కోపం వస్తే గాలి ఎక్కువ పీల్చుకుని అనిపించుకుని వాళ్ళు వదిలేస్తే కోపం తగ్గిపోద్దంట. వీళ్ళు స్వతాశీపూర్లు. మళ్ళీ వీళ్ళకి మళ్ళీ టీములు, వీళ్ళ గురువులు చెప్తే పాటించే శిష్యులు. చాలా దగ్గర చెప్పని మీరు చెప్తాను వినండి. తెల్లవారుజాము 4:30కి వెళ్ళిపోతారు రిటైర్ అయిపోయిన వాళ్ళు అందరూ పార్క్కి. తెల్లవారుజాము 4:30కి. ఎందుకు? శ్వాస మీద ధ్యాస ఉంచి జాగ్రత్తగా శ్వాస మీద ధ్యాస. నేను తప్పేమంటలేదు, బాగానండి. ఎక్కువ కాలం బతికేద్దామని ఇలా చుట్టూ మధ్యలో నిలబడతారు ఒక గురువు. ఆ గురువు నిలబడితే వీళ్ళు చేయబట్టుకుంటారు. ఈ పొల్లు ఊడిపోయిన వాళ్ళందరూ ఈ రిటైర్మెంట్ బ్యాచ్ అంతా నిలబడి వీళ్ళందరూ నిలబడి, వీళ్ళకి దేవుడి భయం ఉంటే బాగున్ను, కానీ దేవుడి భయం ఉండదు. ఎక్కువ కాలం బతికేదని సూత్రాలు నమ్ముతారు. ఓకే, వీళ్ళు అక్కడ నిలబడి ఇలా చేయబట్టుకుని ఆ మధ్యలో చెప్తాడు, ఇప్పుడు అందరం ఒకేసారి మనం సింహంలా నవ్వుదాం అనగానే హాహాహాహాహా అని నవ్వుతారు. పుల్ల నవ్వుదాం అనగానే హాహాహా, నాభిలోంచి నవ్వుదాం, నాభి కింద నుంచి హాహాహాహా అని నవ్వుతారు. ఓ ముసలిది బాగా ఎక్కువ నవ్వేసింది, హాహాహా నవ్వేసి ఉండిపోయింది. అలాగా తీసుకొస్తారు ఇంటికి, చచ్చిపోయింది. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు బాగా వినండి. ఎక్కువ నవ్వేసి బతికేద్దాం అనుకుంది ముసలిది, నవ్వేసి చచ్చిపోయింది. నవ్వుతే బతికేస్తారా? సాత్వికంగా ఉంటే బతికేస్తారా? నడుతున్నాను. సైలెంట్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆయుసు ఉంటుందా? నడుతున్నాను. బైబిల్ చెప్తుంది, ఎంత వారి నోటి మాటను అనుసరించే వారికైనాను గురువుకి అదే గతి, చెప్పండి, శిష్యుడికి అదే గతి. ఎవరైనా చనిపోతుంది. ఇప్పుడు లిస్ట్ బాగున్నాడు. జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు, ఆస్తులు ఉన్నవారు చనిపోతారు, ఘనత ఉన్నవారు చనిపోతారు, భూములు ఉన్నవారు చనిపోతారు, సాత్వికులు చనిపోతారు, వారు అనుసరించిన వారు చనిపోతారు. అంటే ఇది మొదటి మరణం. ఇది చనిపోతారు బాగానే ఉంది. చనిపోయిన తర్వాత ఏమవుతారు? సన్మానానికి అర్హులు ఎవరు? చనిపోయిన తర్వాత ఏమవుతారు? భయమేసే మాట కింద రాశాడు, వారు పాతాళంలో. అన్ని సెక్టార్లలో ఉన్న మనుషులందరూ చనిపోతే వారి పాతాళంలో, చెప్పండి, మందలాగా కూలిపోతారు. వారికి మరణము కాపరై ఉంటాది. ఇదే రెండో మరణం. మొదటి మరణం కన్నా భయంకరమైన మరణం ఏంటి తెలుసా? రెండో మరణం. దాని పేరు పాతాళం. బైబిల్ దాని గురించి చాలా రాడికల్గా మాట్లాడింది, భయంకరంగా మాట్లాడింది. దాని జోలికి ఎవడో పోకూడదు. ఈ మరణంలో ఎవడైనా కన్ను మూసే ఉందంటే, ఈ మొదటి మరణంలో ఎవడైనా నీతిమంతుడైనా అనీతిమంతుడైనా ఎవడైనా కన్ను మూసే ముందు తమ క్రియలేంటో వాడు పరీక్షించుకుని చనిపోయే లోపు దేవుని ఎదుట ఎలా ఉన్నాడో చెక్ చేసుకోకపోతే ఈ మరణం పట్టుకెళ్ళి ఏ మరణంలో పడేస్తుందంట. అక్కడి నుంచి మరి ఎన్నటికీ బయటికి రావు. రికమెండేషన్ లేవు. ఎవరేది చెప్పినా అక్కడి నుంచి రావడానికి అవసరం లేదు, రారు. అబ్రహాము రికమెండేషన్ కూడా పని చేయలేదు. చరిత్రలో గుర్తుపెట్టుకో. ఎవరు రికమెండేషన్ పనిచేయవు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఎవరు చెప్పినా ధనవంతుడు అడిగాడు, తండ్రి అబ్రహామా, ఒక్కసారి నీ నీటి చుక్క, ఇదిగో నీ చిటికెని వేళ నీటి చుక్క నాకు ఇవ్వంటే అబ్రహాం గారు అన్నారు, ఏమన్నా తెలుసా? పర్మిషన్ లేవు కుమారుడా. ఎక్కడుండో ఈ కోనసీమ పరిసర ప్రాంతాల లోపలికి వెళ్తే ఈ మధ్య రికమెండేషన్లు వస్తుంది. ఏంటి చెప్పినా, పరిశుద్ధాత్మకి 60,000 కడతానంట, పరదేశం పంపించేస్తారట. ఇక్కడ 60,000. సార్ 60,000 కట్టలేకపోతున్నాను ఏంటంటే, మరి రేపు చెప్తాను, కొంచెం ఈరోజు కొంచెం ప్రగాఢంగా ప్రార్థన చేసి ఓ 10,000 తగ్గిస్తాడట. ఎవరో పరిశుద్ధాత్ముడు. ఎక్కడికి పోకుండా, రెండు మరణానికి పోకుండా 60,000 కడితే పరదేశం పోతారట, 90,000 కొడితే డైరెక్ట్ పరలోకం పోతారట. వీళ్ళకి ఇచ్చారు సర్టిఫికేట్లు. ఇక్కడ గేట్ల ముందు తాళ ఇగోరా, మీరు అమ్మండని అడుగుతున్నాను. ఎంత ఘోరాది ఘోరం మీరు చూడండి. పాతాళంలోకి పోతారు. అది ఎలా ఉంటుంది వివరించలేము. అది వివరించడానికి చాలా కష్టతరమైన పదం. అది ఘోరాతి ఘోరమైన పదం. అది
మరణపు మంచం మీద ఉన్న వారిని అడగండి, వాడికి బతకాలన్న ఆశ ఎంత ఉంటుందో. రోగాలతో విలవెల్లాడిపోతున్న వారిని అడగండి, గుప్పడి మెతుకులు తినాలని ఎంత ఆశ ఉంటుందో వాళ్ళకి. ఈ మరణమే ఇంతగా మనుషులను వంగదీస్తే అది ఒక్కసారి దాపరించిందో రెండవ మరణం, పాతాళం. దాని నుంచి ఎప్పటికీ బయటకు రామంట. అర్థం కాని ఒక ఉదాహరణ చెప్తాను, త్వరగా ముగిస్తా. అప్పుడప్పుడు పిల్లలు బోరుబావులు పడిపోతారు, చూసారు అలా? బోరుబావులు, తెలంగాణ సైడ్ బోరుబావులు పడిపోతారు అలా. మీరు ఒకసారి ఊహించుకోండి, బోరుబావులో పడిపోయిన పిల్లల పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదే పరిస్థితుల్లో నీ బిడ్డ, నా బిడ్డ, లేదా నువ్వు నేను అదే బోరుబావులు ఉంటే మన ఫీలింగ్ ఏంటి? చుట్టూ చీకటి ఉంటుంది, ఏం జరుగుతుందో బిడ్డకి అర్థమవుతుంది. అమ్మా అమ్మా అని అరుస్తాడు, నాన్న నాన్న అని అరుస్తాడు. ఆ స్వరం ఎవరు వినరు, రిప్లై ఎవరు. అరిసే కొలిది లోపల పోతారు, అరిసే కొలిది లోపల పోతారు. లోపలికి పోయి ఆక్సిజన్ ఉండదు, వెలుగు ఉండదు, ఇలా బిగిసిపోతారు. ఈ సాగు చాలా భయంకరంగా ఉంటుంది. ఈ గుంటలో పడితేనే చావు ఎంత భయంకరంగా ఉంటే, దీనికన్నా భయంకరమైన చీకటి బిలం గుంట ఏంటో తెలుసా? పాతాళం. గుర్తుపెట్టుకో. దాన్ని వివరించలేం, దాన్ని వర్ణించలేం. అది అనంతమైన శిక్ష. మరి ఎలా? దాని దగ్గరికి పోకుండా ఉండాలి అంటే ఎలా? దాని ఉరిలో పడకుండా ఉండాలి అంటే ఎలా? దాని జోలికి పోకుండా ఉండాలి అంటే ఎలా? వీటన్నిటికి ఒక లింక్ ఉంది. ఆ మరణానికి పోకూడదంటే ఈ మరణం నీ మీద ఏలుబాటు చేయకూడదు. ఈ మరణం నీ మీద ఏలుబాటు చేయకూడదంటే ఈ మరణానికి మూలమైన పాపం నీ జీవితంలో ఉండకూడదు. అంటే మరణం ఎలా వచ్చిందంటే, పాపానికి జీతమే మరణం. అంటే పాపానికి జీతం ఈ మరణం అయితే ఈ మరణం బట్టుకెళ్ళి ఎక్కడ వేస్తుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే మొట్టమొదట పాపానికి పులి స్టాప్ పెట్టాలి. పాపం ఎలా ఆపుతాం? ఈ రోజు నుంచి నేను బూతులు మాట్లాడకూడదు అనుకుంటే పాపం కాకుండా పోతాదా? ఈ రోజు నుంచి నేను సినిమాలు చూడకూడదు అనుకున్నంత మాత్రం నువ్వు చూడకుండా ఉండగలవా? అలా అనేసుకుంటే పుణ్యకార్యాలు నిన్ను కాపాడేస్తాయా? పాపం ఎలాంటిది? రచయితలు వర్ణించారు, అది రక్తపు డాగు కన్నా ఘోరమైనది. అది హృదయానికి పెట్టిన వ్యాధి. నువ్వు మంచిగా చేయాలనుకుంటావు, నువ్వు చేయు. నువ్వు మంచిగానే ఉండాలనుకుంటావు, నువ్వు ఉండలేవు. ఎందుకంటే పాపాన్ని గురించి రోమపత్రికలు వివరిస్తాడు, అది చెరబట్టి లోబరుచుకుని అంటే అది ఎలా ఉందో తెలుసు? ఒక ప్రభుత్వంలాగా, ఒక బలవంతుల్లాగా మనుషుల్ని బలవంతంగా చేస్తాడు. దాని పేరు పాపం. అది కయ్యేని దగ్గర సింహం కాసినట్టు వాకిట కాసుకుని కూర్చుంది. అది కయ్యేని తరిమేసింది. చివరి మానవుల వరకు ప్రతి ఒక్కరిని అది బంధిస్తుంది. అది ఖచ్చితంగా చేయిస్తుంది. మీకు ఉదాహరణ చెప్పనా? డాక్టర్ గారు చెప్పారట, రేపు నుంచి స్పీడ్ తినకండి పోతారు అని. షుగర్ వస్తుంది మీకు, తినకండి అని. నిజానికి ఆయనకి లడ్డూలు తిని అలవాట్లేదట. డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుంచి అది మనిషి యొక్క బలహీనత. గుర్తుపెట్టుకో. మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో చెప్పండి, అది చేస్తాం. అది సిన్నుకున్న రిజల్ట్. గుర్తుపెట్టుకో. మనం ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటామో దాని సైన్ ఏంటో తెలుసా? అదే మాట్లాడిస్తుంది. అది ఏదైతే చూడకూడదు అనుకుంటా ఖచ్చితంగా చూస్తా. అంటే మనం బలహీనులు, దౌర్భాగ్యం కలిగిన వారు, ఏది చేతగాని వారు, ఆదాము గర్భం నుంచి వచ్చిన వారం కనుక పతనమైపోయిన మనుషులు. ఆదాము ఏం చేశాడో చెప్పండి, మనం అదే చేస్తాం. ఆదాము బొంకాడు, మనం బొంకట్లేదా? ఆదాము మాట తప్పాడు, మనం తప్పట్లేదా? చాలామంది వర్ణిస్తారు ఏమనంటే, ఆదాము ఎందుకు తప్పు చేసామని అడిగితే ఆదాము ఎవరి మీద గెంటాడు తెలుసా? అవ్వ మీద గెంటేశాడు. అవ్వ ఎందుకు తప్పు చేసామంటే ఎవరి మీద గెంటేసింది? సర్పం మీద గెంటేసింది. ఇప్పుడు బాగా వినండి, ఆదాము చేసిన తప్పుకి మనకు పనిష్మెంట్ వస్తుందంటే మనం ఏమంటున్నాం చెప్పినా, మాకు సంబంధం ఏంటి, వాళ్ళు తప్పు చేశారు అంటారు. ఈ స్వభావం ఎవరో చెప్పండి. ఆదాము అవ్వ మీద గెంటితే, అవ్వ సర్పం మీద గెంటితే, ఇప్పుడు మనమందరం ఎవరి మీద గెంటుతున్నాం చెప్పండి? మాకెలా జరుగుద్ది? ఆదాము ఏం చేస్తే మేమెందుకు పనిష్మెంట్ ఉండాలి? ఆదాము ఏం చేస్తే మేమెందుకు మరణం పోయాలంటే, ఆదాము పుట్టాం గనక, ఆదాము నుండి వచ్చాం గనక, ఆదాము నుండి ఆయుష్ ఎలా వచ్చిందో ఆదాము నుండి పనిష్మెంట్ కూడా వచ్చింది. ఆదాము నుంచి నేచర్, స్వభావం కూడా వచ్చింది. అప్పుడప్పుడు మీరు చూసారు లేదా, చిన్న పిల్లలు కూడా అబద్ధం ఆడతారు. ఆడరా? చిన్న పిల్లలు అండి అబద్ధం ఆడేస్తారు. ఎలాంటి అబద్ధాలు ఆడతారు చెప్పిన? పెన్సిల్ దొంగతనాలు చేస్తారు, రబ్బర్లో దొంగతనాలు చేస్తాడు. రబ్బర్ కూడా దొంగతనం చేస్తున్నాడంటే నేను అడుగుతున్నాను, వీడికి స్వభావం ఎలా వచ్చిందండి? వాళ్ళ అమ్మాయి చెప్పిందా పెన్సిల్ దొంగతనం చేయరా? అమ్మ చెప్పిందా? ఒకడు ఫెయిల్ అయిపోయాడు 10th క్లాస్. ఎందుకు ఫెయిల్ అయిపోయారా అని అడిగారు. 5th క్లాస్ కూడా ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు అంటే, ఫెయిల్ అయిపోయింది సరిగ్గా చదవకనాలి కదా, ఇక్కడ అంటలేదట. నేనే కాదు, ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. మనుషులకు ఉండే జబ్బు ఏంటి చెప్పినా గుర్తుపెట్టుకోండి, మనం మన బలహీనతనే చెప్పండి ఒప్పుకోం.
ఇది సిన్ పనిచేస్తుందంటే అందరి విషయంలో పనిచేస్తుంది. అంటే ఈ పాపానికి నువ్వు ప్రత్యేకమైన వాడు కాదు, నేను ప్రత్యేకమైన వాడు కాదు, ఎవ్వరు దాన్ని ఎదిరించలేరు, అందరూ దానికి దాసులే. మనం పాపానికి దాసులం, ఏ భేదం లేదు. అందరము దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక అందరం పాపాత్ములు అయిపోయి, ఈ పాపాత్ములకు వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పనా? మరణం. ఇప్పుడు మరణం పోవాలంటే పాపం ఆగాలి. ఎవరు ఆపుతారు పాపం? ఒక్కరు ఉన్నారట, అక్కడ రాస్తున్నాడు చూడండి. అదే 49:7 ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవడు లేడు. ఎవడి కోసం ప్రాణం పెట్టలేదు. ఎందుకంటే ఈడు పాపే, చెప్పండి, వాడు పాపే, నువ్వు పాపే, నేను పాపనే. ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రాణం పెట్టలేం. నీ పాపాల కోసం నేను ప్రాణం పెట్టాలంటే నేను పాపం లేని ఉండాలి. నా పాపాల కోసం నువ్వు ప్రాణం పెట్టాలంటే నువ్వు పాపం లేని ఉండాలి. నీ పాపాలు నీకున్నాయి, చెప్పండి, నా పాపాలు నాకు ఉన్నాయి. ఎవడికి ఉండాల్సిన చిట్టా వాడికి ఉన్నప్పుడు ఎవడిని విమోచింపలేడు. కుళ్ళు చూడకంటే ఆ నరకానికి, కుళ్ళు అంటే నరకం, ఆ రెండో మరణానికి పోకుండా నిత్యం అంటే పరలోకంలో బ్రతకగలిగేలాగా ఒకడిని మరొకడు విమోచించలేడు. ఈ భూమి మీద ఎవడిని విమోచించలేడు గనకే, ఈ భూమి మీద ఒక మానవుడిని విమోచించలేడు గనకే, మానవుడిని విమోచించడానికే దేవుడే మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అది ఆ చెర నుంచి విడిపించడానికి ఒక రాజు కావాలి. ఆ మరణంతో యుద్ధం చేయడానికి ఒక బలవంతుడు కావాలి. శరీరంతో చేసిన తప్పులకి, శరీరంతో చేసిన తప్పులకి నా శరీరం నశించిపోకుండా నా పక్షాన్ని ఒక శరీరం నిలబడాలి. నా ప్రాణం పోకుండా నా పక్షాన్ని ఒక ప్రాణం నిలబడాలి. నా ఆయుస్సు పోకుండా నా పక్షాన్ని ఒక ఆయుస్సు నిలబడాలి. ఎవరు? శరీరానికి శరీరము, ప్రాణానికి ప్రాణం, ఆయుస్సుకు ఆయుస్ ఎవరిస్తారు? నీకోసం నువ్వివ్వలేవు, నీకోసం నువ్వివ్వలేవు. ఒకవేళ ఇచ్చిన వచ్చి సెలవు. ఎందుకంటే మనందరం పాపలు. లేదని మేము ఇచ్చేస్తామంటే పెళ్ళిలో ప్రమాణం చేసాం అనకండి. పెళ్ళిలో ప్రమాణం చేసినా సెలవుతో. చాలామంది పెళ్ళిళ్ళలో ప్రమాణం చేస్తారు, ముగిస్తాను. పెళ్ళిలో ప్రమాణం చేస్తారేమని చెప్పిన వ్యాధి అందును, బాధ అందును, చెప్పండి, పెన్నాడు, ఎక్కడికి వెళ్ళను, సావుదప్ప, నిన్ను నన్ను ఏది, చెప్పండి, అన్ని డొల్లి ప్రమాణాలు అయ్యండి. కరోనా వచ్చిందని క్వారంటైన్లో ఖాళీ లేదని అలా ఆయన్ని పక్క గదిలో పెడితే దాహం వేస్తుంది మంచిలు ఇయ్యి అంటే కర్రకి గ్లాస్ కట్టి ఇచ్చిందంట. ఆడు అన్నాడు, కరోనాకు వచ్చిన బాధ కన్నా నువ్వు గ్లాస్ ఇచ్చావు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు ఈరోజు. వాళ్ళ ఆవిడకి కరోనా వచ్చిందని కంచంలో అన్నం పెట్టి ఇలా గెంటాడంట. ఒక్క గెంటినాడు అక్కడ తగ్గురికి బడికి రాకన్నాడట. వ్యాధి ఎందు బాధ ఎందు ఉంటారనుకుంటున్నారని అడుగుతున్నాను. కరోనా వస్తేనే ఎవరు నిలబడలేదు, బాధ వస్తేనే ఎవరు నిలబడలేదు. బాగుంటేనే కాపురమైన, బాగుంటేనే బంధువులమైన, కాస్త ఓపుకుంటేనే ఏదైనా. ఒక్కసారి ఉంగామో ఎవ్వరు మనకు కనబడతారా? దాని గమ్మత్తేడు చెప్పిన, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టే వాళ్ళ జీవిత భాగస్వాములే లేకపోతే, పుట్టిన పిల్లలే మాట వినకపోతే, ఎవ్వరు మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు లేకపోతే, ఒకవేళ ఉన్నా వాళ్ళ ప్రాణం యొక్క రుణం మనకు చెల్లకపోతే ఎవరు మన కోసం పెట్టదని వ్యక్తులు అరిసారు, ప్రవక్తలు అరిసారు, నీతిమంతులు అరిసారు, ఈ సైనికులు అరిసారు. ఎవరు మమ్మల్ని విమోచించేది? ఈ భయంకరమైన ఈ మరణం నుండి, రెండో మరణం నుండి, ఈ రెండు మరణాల నుండి, వీటి కబంధ హస్తాల నుంచి మమ్మల్ని విమోచించేది ఎవరంటే, ఆరి కేకలకి భూమి మీదకి వచ్చిన జవాబే ఆయన పేరు నజరేయుడైన యేసు. వచ్చి మొదటి శతాబ్దంలో ఏం చేశాడు? పాపాన్ని సిలువకేసి కొట్టాడు, పాపానికి రుణం చెల్లించాడు. ఎవడును ఏ విధము చేతను ఆ రుణం తీర్చలేరు. అంటే చట్టంలో బాగునండి, చట్టం పోలీస్ స్టేషన్కి వెళితే నాకు సెక్షన్స్ అన్నీ తెలియవండి, ఈ కేసు నా మీద ఎలా పెట్టారంటే చెల్లదు. నీకు తెలిసినా తెలియకపోయినా చట్టమే. నాకు రాజ్యాంగం తెలియదండి, రాజ్యాంగం కింద బతుకుతున్నా తెలియదంటే, నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు నేను రాజ్యాంగం కింద బతుకుతున్నాం కాదా? లేదంటే నాకు రాజ్యాంగం లేదు, నేను చాలా ఫ్రీడంగా. ఎవడు ఫ్రీడంగా బతకట్లేదు. స్వతంత్ర దేశం అనుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కరు ఒక దానికి లోబడి బతకాలి. దేనికి చెప్పండి? రాజ్యాంగం, చట్టాలకి. ఆ చట్టాలు అతిక్రమిస్తే తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతా. అంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఒక చట్టం కింద బతుకుతున్నావు, నీకు తెలిసినా తెలియకపోయినా ఒక న్యాయ వ్యవస్థ కింద బతుకుతున్నావు, నీకు తెలిసినా తెలియకపోయినా ఒక జడ్జి విల్ పవర్ ఏదైతే ఉందో, జడ్జి యొక్క ఇష్టానుసారమైన తీర్పు మీద బతుకుతున్నావు. నీకు తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు బాగా, నీకు తెలిసినా తెలియకపోయినా దేవుని చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం కూడా నీ నుంచి ఒక రుణం కోరుతుంది, అది నువ్వు ఒప్పుకోవాల్సిందే. నీ పాపానికి రుణం కట్టాల్సిందే. ఏంటి నా పాపానికి రుణం? నా దేహంతో చేసిన తప్పులకి దేహానికి దేహం పెట్టాలి. నా రక్తంతో చేసిన తప్పులకి నా రక్తం పరిశుద్ధమైన రక్తంగా మారి ఒక రక్తం కావాలి.
ప్రాణానికి ప్రాణం, దేహానికి దేహం, జీవితానికి జీవితం, మానవ ఆకారానికి మానవ ఆకారం కావాలి. ఎవరున్నారన్నప్పుడు కన్యమరే గర్భాన్ని పుట్టుకొచ్చాడు ఈ భూమి మీదకి. వచ్చాడు, మొదటి రాకడలో పాపాన్ని ఆపేశాడు. ఏమంటున్నాడు ఒక్కసారి మార్కు సువార్త రచయిత ఎంత బాగా రాశాడు చూడండి. ముగిద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. చట్టంలో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఎలాగైతే పూచీకత్తి వకాల్తా అంటారో, దేవుని దగ్గర కూడా చట్టం నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీకు వకాల్తాదారి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వస్తే గాని నీకు సౌలభ్యం లేదు, విడుదల లేదు. పోలీసులను తీసుకెళ్తూ 5 సంతకాలు పెడితే ఎలాగైతే బయటికి పంపిస్తారో, దేవుని చట్టం నుంచి నువ్వు బయటికి రావాలంటే నీ తరపున ఒక జవాబుదారి కావాలి. దేవా, ఆ దేహానికి నా దేహం, ఆ రక్తానికి నా రక్తం, నీ కోరుతున్న నీ బలియాగం ఏదైతే ఉందో అతని పక్షాన్ని నేను బలియాగం అయిపోతానని మన పక్షాన్ని ఆయన నిలబడ్డాడు. ఈ లైన్ మీకు అర్థమైతే మొదటి రాకల్లో వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రపంచ మానవాళికి పట్టిన పాపాన్ని చెప్పండి సిలువుకేసి బంధించాడు. అందుకే ఈయన యందు విశ్వాసం ఉంచిన వారు పాపానికి బానిసలు కారు, ఆయన యందు విడుదల. ఇప్పుడు బాగా వినండి, పాపం ఆగిపోయింది. పాపం ఆగిపోతే ఏం ఆగిపోవాలి మన జీవితంలో? పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. ఇప్పుడు ప్రశ్న మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు పాపం మొదటి రాకల్లో ఆయన ఆపేస్తే ఇప్పుడు మనం ఎవ్వరం ఏమవ్వకూడదు చెప్పండి? చచ్చిపోతున్నాం లేదా? సేవకులు చచ్చిపోరు, నాయకులు చచ్చిపోరు, పెద్దోళ్ళు చనిపోయారు, చిన్నోళ్ళు చనిపోతున్నారు, నీతిమంతులు చనిపోతున్నారు, అనేక మంది క్రైస్తవ పిల్లలు చనిపోతున్నారు. మరి ఆయన నమ్ముకున్న వాళ్ళు చనిపోకూడదు కదా? దాని అర్థం ఏంటంటే బయటోళ్ళు చనిపోయారంటారు, బైబిల్ చెప్పండి నిద్రిస్తున్నారు, రెస్ట్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఒక ఆయన వచ్చి లేవుతాడు, ఆ లేపే ఆయన పేరు నజరైడైన యేసు. ఇంకా లెగుతా లేదట, నువ్వు వెళ్ళి లేపకు, నువ్వు లేగవు. ఆ లేచే ఒక టైం ఉంది, దాని పేరు అంచెదినమందు, 2వ రాకుల్లో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తమ తమ వరుసల్లో చెప్పండి తిరిగి లేస్తారంటే ఆయన యందు చనిపోయిన వారు మళ్ళీ చెప్పండి వాళ్ళ మీద మరణానికి ఏలుబాటు లేదు, వాళ్ళు సజీవంగా లేస్తారు. మృతులైన వారు మరలా సజీవంగా మారిపోతారు. ఏంటి ఆ పవర్ ఎలా వచ్చిందంటే ఆయన యందు ఆ జీవం ఉంది. మొదటి రాకల్లో ఆయన పాపాన్ని ఆపేశాడు, 2వ రాకల్లో చేంజ్ చేస్తాడు తెలుసా? వారి మీద ఏలుబాటు చేస్తున్న శరీరాలకు పట్టి బేడుస్తున్న ఆ మరణాన్ని 2వ రాకల్లో తీసి చెప్పండి గడ్డి పరక పడేసినాడు, అవతల పడేస్తాడు. అంటే అప్పటి వరకు నీతిమంతులు ఏం చేస్తారు చెప్పండి? రెస్ట్లో ఉంటారు. ఇంత చెప్పినా బాగా వినండి, నిజమేనంటారా ఇదంతా అని అంటారు. 40 సంవత్సరాలు సేవ చేసిన ఒక ఆయన అన్నాడు, నిజంగా 2వ రాకడ జరుగుతుందా అన్నాడు. ఇంకా ఆయన ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఇన్ని సంవత్సరాలు సేవా జీవితంలో ఉన్నవారు పునరుద్ధానం నిజంగా జరుగుతుందంటే నేనేమనాలి? 2వ మరణానికి పోకూడదన్నా, 2వ మరణంలో తొంగలోకి తొక్కబడకూడదన్నా పునరుద్ధానాన్ని బలంగా నమ్మాలి. ఇప్పుడు బాగా వినాలి. ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? విట్నెస్ ఏంటి? సైన్ ఏంటి? ఉందా అంటే ఉంది, కానీ ఇది నమ్మరు జనాలు. ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి, చచ్చిపోయిన వాళ్ళు బతికించేస్తామని. పేపర్లో వస్తున్నాయి, మీరు చూస్తున్నారా? యూట్యూబ్లో వస్తున్నాయి, మీరు చూస్తున్నారా? గూగుల్లో వస్తుంది, మీరు చూసారా? ఏఐలో కూడా వస్తుంది, మీరు చూసారు లేదు? చచ్చిపోయిన బతికించేస్తాం. దాని పేరు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే క్షమించిన ప్రాజెక్ట్ యొక్క కంటెంట్ ఏంటంటే చనిపోయిన బతికించేస్తారు. ఎలా బతికించేస్తారంటే ప్రస్తుతానికి మందు కనిపెడుతున్నారట, పరిశోధనలు ఉందంట, ఖచ్చితంగా మనిషిని బతికించేస్తారట. ఎప్పుడు బతికేస్తారని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే 2060లోను 70లోను బతికేస్తారు. మరి అప్పటివరకు మనం బతుకుంటామా? ఇది జనరల్ డౌట్. అడిగారు నీళ్ళట్టను, అప్పటివరకు మేము బతుకున్నాం కదా, ఏంటి పరిస్థితి అని అడిగితే అందుకే వాళ్ళ దగ్గర ఒక పాలసీ ఉందంట. ఏంటి ఆ పాలసీ? తలో తోకో తాకాడు పెట్టి మొత్తం మీద మీరు ఈ పాలసీలో జాయిన్ అయితే కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీరు కడితే మీరు చనిపోతే జెనీవా నుంచి ఫ్లైట్ వచ్చి, బాగా జెనీవా నుంచి మన ఇండియాకి ఫ్లైట్ వచ్చి అక్కడి నుంచి ఒక బాక్స్ పంపిస్తారట. ఆ బాక్స్లో మన బాడీని ఎట్టి తీసుకెళ్ళి అక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట. ఏ ఫ్రిడ్జ్లో?
మన బాడీని ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట 2070 వరకు పెడతారట. అంటే ఆ బాక్స్లో పెడతారు. ఇప్పుడు బాగానండి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చచ్చిపోయాడు సైంటిస్ట్. ఇప్పుడు ఆయనే చనిపోయాడు, ఆ శిశువు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయనే చనిపోయాడు, నేనే చనిపోతాను రేపు ఎల్లుండో. ఆ చనిపోయిన తర్వాత నన్ను బాక్స్లో పెడతారు, ఆడో బాక్స్లో పెడతారు. 2070 అయిపోయింది, 2080 అయిపోయింది. ఆడు నన్ను లేపడు, వీళ్ళు లేగడు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలండి? డబ్బంతా పెట్టుబడేమో ఇప్పుడు ఆడి బాక్సు కదలదు, చెప్పండి. నా బాక్సు కదలదు, వీడు లేపుతానని చెప్పాడు, ఈడే లేకలేదు. హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ చెప్తున్న, జెనీవాలో ఉన్న హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ చెప్తున్న వారు పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ ప్రాజెక్ట్ని నమ్ముతున్నారేమో కానీ దానికి ప్రూఫ్ లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, దానికి రుజువు చేయబడిన ఒక ఆధారం లేదు. ఎందుకంటే అది నిజంగా జరుగుద్దని చెప్పాలంటే ముందు ఎవడైతే లేపుతానని ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ఉన్నాడో వాడే ముందు తిరిగి. కానీ గమ్మత్తు ఏంటి చెప్పిన, హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ నేను లేపుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ అందరికన్నా ముందు తిరిగి లేచాడు. నమ్మే, బలంగా నమ్మే. ఆ హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ చేయలేని జీసస్ చేస్తున్నాడు. ఆయన వస్తాడు, తిరిగి లేపిన వారందరినీ తనతో పాటు తీసుకెళ్తాడు. ఆయన అది చేస్తాడనడానికి ప్రూఫ్ ఏంటంటే అందరికన్నా ముందు ఆయనే, చెప్పండి, తిరిగి లేచాడు. నమ్మే. ఇది నిజమా అంటే ప్రపంచంలో అన్ని సమాధులు ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఒకే ఒక సమాధి చెప్పండి. మాకు చాలా డౌట్గా ఉందంటే ₹1,00,000 పోగేసుకుని వెళ్ళి చెప్పండి, చూసి వచ్చేయండి. దానికి జోగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, హిస్టరీ ఉంది. ఇప్పటివరకు విషయం ఏంటి చెప్పిన, ఆయన ఆ రోజు కప్పిన ప్రేత వస్త్రం ఇంకా బ్రిటిష్ లేదా ఆ రోజున్న గవర్నమెంట్స్ ఏవైతున్న వాటి మ్యూజియంలో కూడా ఆయన ప్రేత వస్త్రం ఇంకా ఉంది. వస్త్రం ఉంది, ఆయన లేడు. ఆయన సిలివేసిన మేకలున్న ఆయన లేడు. ఆయన దాచిన సమాధి స్థలం ఉంది, ఆయన లేడు. ఏమయ్యాడు? 100 మంది చూస్తుండగా ఆకాశాన్ని కొనుపబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ లేచిన వాడు మళ్ళీ వస్తానన్న మాట ఇచ్చి వెళ్ళాడు. ఆ వచ్చేంత వరకు నా కొరకు ఎదురు చూడమన్నాడు. ఆయన యందు ఉన్న వారికి ఈ మరణము వారిని ఏమీ చేయలేదు, చెప్పండి. రాబోతున్న రెండో మరణం ఏమీ చేయలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మరణం కింద దాసరికం లేదు. ఆ రోజు ఆయన వచ్చినప్పుడు ఒక పాట పాడుతూ ఉంటా, ఆ కొరింథీ పత్రికలో ఉంటుంది. ఆ పాట ఏంటి చెప్పిన, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మేమెవరో తెలుసా? విక్టరీ పీపుల్, అంటే ఆల్రెడీ విజయాన్ని సాధించలేము. విక్టరీ, నీ విజయం ఎక్కడ? విజయం మాది. ఎప్పటివరకు మమ్మల్ని నేర్పించావు, మా బిడ్డలు నేర్పించావు, కానీ ఈ రోజు నుంచి మమ్మల్ని ఏమి చెప్పండి చేయలేదు. ఎందుకంటే నిన్ను తొంగలో దొక్కిన వాడు మా విజేత మా ముందున్నాడు. ఆయన యందు మేము ఉన్నాం కనుక ఇక మమ్మల్ని ఏమి చేయలేవు. ఆ మరణం ఏమీ చేయలేదు, చెప్పండి. ఈ మరణం ఏమీ చేయలేదు. వీటి నుంచి నువ్వు తప్పింపబడాలంటే ఒకే ఒక సూత్రం, ఈ రోజే నజరేయుడైన యేసుక్రీస్తు వారిని బలంగా నమ్మే. బాప్టిజం తీసుకోకపోతే ఈ రోజే బాప్టిజానికి సిద్ధపడు. ఇప్పటికే బాప్టిజం తీసుకుంటే ఆయన మరింత బలంగా అనుసరించు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి లేస్తారు. అట్టి ధన్యత నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.